స్థానిక దైవజనునికి తన శక్తికి మించిన భారం ఇది, ఈ పరిచర్య. ఆయన తెగించి ఏర్పాటు చేశాడు. మనం పెళ్ళిళ్ళకి పోయినప్పుడు సహజంగా మంచి ఫుడ్ పెడతారు. నేను పెళ్ళిళ్ళకి హాజరైనప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తాను. నన్ను మంచిగా భోజనాలు పెడతారు. భోజనాలు అయిపోయిన తర్వాత బేషం తీసుకుని కూర్చుంటారు. ఆ పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమారుడు తరపున చదివించేవాళ్ళు రావాలి బాబు అని పుస్తకం నోట్స్ అది పెట్టుకొని పెన్ను పెట్టుకొని బేషన్ పెట్టుకొని కూర్చుంటారు. ఎవరు తగ్గ స్తోమతలో వాళ్ళు మరి చదివించి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చక్కగా రాసుకొని మళ్ళా ఎవరెవరు ఏమేమి చదివించారో మొత్తం రాసుకుంటారు. ఫలానా సుబ్బాయమ్మ ఇత్తడి కాగుజాల చదివింపులు ఇచ్చింది, మరి కోటేశ్వరమ్మ మిక్సీ ఇచ్చింది అని అన్నీ రాసుకొని వాళ్ళ కార్యక్రమాలు అప్పుడు వీళ్ళని ఆహ్వానించినప్పుడు వీళ్ళు అయ్యే తీసుకొని పోతారు. మళ్ళీ అట్లా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఫంక్షన్స్కి. దేవుని సువార్త సేవ, దేవుని పరిచర్య అంతకంటే విలువైంది, శ్రేష్టమైంది. మనకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి ఈ పరిచర్యకు హృదయపూర్వకమైన కానుక సేకరిద్దాం. అది దైవజనుడి చేతికి వేడి నీళ్ళకి చన్నీళ్ళ దాకా కొంచెం ఉపయోగపడింది. ఈ ఖర్చులన్నీ తేలకపోయినా కొంచెం అతనికి కొంచెం ఊరటగా ఉంటుంది. మనం కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడే చేస్తారు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు మీ కానుకేం వద్దు, కానీ మీరు యేసుని గురించి తెలుసుకుంటే చాలు. ఇప్పటికే దేవుని తెలుసుకున్న వాళ్ళు, రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళు మీ దగ్గర ఉంటే పరిచర్యకు తోడ్పాటు అందించండి. లేకపోతే స్తోత్రం. హల్లెలూయా. ఏం దిగులు పడకండి. నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, సమృద్ధితో మీ చేతులు నింపునుగాక. ఆమేన్. ఇంకో పాట పాడుతుండగా ఆ కార్యక్రమాన్ని కూడా ముగిద్దాం. తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మందిర ప్రతిష్ట కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, 2 చేతులు ఎత్తి గట్టిగా. రైట్. ఇప్పుడు ఇంకో పాట పాడదాం. ఏ పాట పాడదాం చెప్పండి, మీకు బాగా ఇష్టమైన పాట. నాలో నీవు నీలో నేను. నిర్దోషమైందా? ఇందాక పాడినట్టున్నారుగా. పాడలేదా? ఇప్పుడు కేకలు వేయాలి గట్టిగా. మరి ఏదైనా ప్రశాంతంగా ఉన్న పాట అడగండి. ఉందిలే దీవెన పాడేదా? అది పాడతారే, కన్నులు జారిన కన్నీళ్ళు, అది పాడేదా? అది నిర్దోషమైంది. మనం మందిరం ఓపెన్ చేసినప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు పాడుకుంటాం. ఓకేనా? రైట్. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. ప్రశాంతంగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. ఇక కాసేపు ఏ సౌండ్ చేయొద్దాయా, కాసేపు ప్రశాంతంగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఆ సౌండ్ నాకే ఎడగన పడుతుంది. కాసేపు సౌండ్ తగ్గించున్నాడు. రైట్. అందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లేల్ అంటే స్తుతి, యా అంటే యెహోవాకి స్తుతి అని అర్థం. ఏం చేస్తున్నాడు ఆడ? వాళ్ళకి వెళ్తాం ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. అక్కడ వాళ్ళు కూర్చోండి, మీరు కూడా కూర్చొని వాక్యం వినండి. మీ పరిచర్య సాలంగా ఉండి కూర్చోండి. ఎవరితో మాట్లాడద్దు. పరిచారకులు కూడా కూర్చోవాలి ప్రశాంతంగా. ఇక దేవుని వాక్య సమయం. మనం ఇన్ని బాధలు పడి, ఇన్ని కష్టాలు పడి ఎడదాకా వచ్చింది ఈ వాక్యం వినడానికి. కాబట్టి ఎవరు మాట్లాడొద్దు. రైట్. ఆల్రెడీ జనరేటర్ సౌండ్ కొడతా ఉంది ఇక్కడికి. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం.
53వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 53వ కీర్తన 2వ వచనం. మొదటి వచనం నుంచి కూడా చదవచ్చు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. అక్కడ నుంచి వినండి. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుందాం. మనం ఎంతమంది ఉన్నా ఆయన లేకపోతే అంతా సున్నా. అందుకని ప్రార్థన చేయి. ప్రభువా, నాతో మాట్లాడిన ఆయన ఈ రాత్రి ప్రార్థన చేయండి. అందరూ భారంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి కొచ్చెర్ల ప్రాంతంలో నువ్వు ఏర్పాటు చేసిన ఈ మంచి కూటమి కొరకు వందనాలు. మందిర ప్రతిష్టారాధన విషయాన్ని బిడ్డలు తెలుసుకొని నీ దాసుని రాకను గుర్తించిన వారై, ఎలాంటి ప్రచారము పబ్లిసిటీ లేకపోయినా ఒకరితో ఒకరు చెప్పుకొని ఇంతమందిగా సమకూడారు. ఇది నీ కృప. నువ్వే తీసుకొని వచ్చావు. బిడ్డలు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టాలలో, కన్నీళ్లలో, ఆత్మీయ క్షీణతలో ఏ స్థితిలో ఉన్నారో అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, నీ బిడ్డల యందు మాయందు జాలి ఉంచి దయ చూపి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నా. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం నుండి మాతో మాట్లాడండి. ప్రతి విధంగా అందరి దురాత్మ శక్తులన్నింటినీ కూడా యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించబడి మాతో మాట్లాడునట్లు కృప చూపమని యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మనతో మాట్లాడిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? ఒక్కసారేనా? నేను ఆమెనన్న దాకా చెప్పండి. ఆమెన్. థ్యాంక్ యూ, కాపాడారు. నీకు ఒక విషయం చెప్తాను, దాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ పనే చేయండి. ప్రార్థన చేసేటప్పుడు సహజంగా సహాయం చేయనాయనా, ఫలానాది దయచేనాయనా, ఫలానాది ఈనాయనా అని మనం సహజంగా అడగటం అలవాటు మనకి. విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే అడిగింది వచ్చిందా కాగదు, ముందే స్తుతించింది. యేసు ప్రభు మార్కు సువార్త 11వ అధ్యాయంలో మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ప్రార్థనలో మనం ఏం అడుగుతామో అడిగినవన్నీ కూడా మనం పొందేశామని ముందే విశ్వసించాలంట, నమ్మాలంట. అలాగాని మీరు నమ్మితే తప్పనిసరిగా మీకు అవన్నీ కూడా లభిస్తాయని ప్రభువే సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. అందుకని నా అలవాటు ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని నేను దేవుని ముందు అడిగినప్పుడు, ఆ మధ్యకాలంలో మీటింగ్స్కి వచ్చారా మీలో ఎవరన్నా? మన మీటింగ్స్కి వచ్చారు? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బోయ్, అందరూ వచ్చారు, దేవునికి మహిమ. ఆ పొలం చుట్టూ పొలం వచ్చింది, మధ్యలో ఒక ఆయన అడ్డం తిరిగాడు. ఇట్లా ఎంత బతిలాడినా ఇట్లా నాకు అవసరం లేదు, నేను ఈయన అంటున్నాడు. చుట్టూ పెద్ద మొత్తంలో పొలం వచ్చింది, కానీ ఆ ఒక్కడి పొలం మాత్రం అమ్మట్లా. ఏం చేయాలా? అడిగి సాలిపోయి ఓ పని చేశాను. ఆ పొలంలోకి పోయి రెండే రెండు సార్లు మోకాళ్ళు వేసి, ఈ పొలం నాకు ఇయ్యయ్యా అని అడగల. నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 అంటూ మొదలుపెట్టా. నాకు ఇయ్యయ్యా అన్నంత వరకే ఆలస్యమైంది. ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పని రెండు రౌండ్లు స్తోత్రాలు చెప్పొచ్చా. కరెక్ట్గా 10 రోజుల్లో వచ్చి మాకు అప్పచెప్పిపోయాడు. అమ్మాడు. అప్పటిదాకా అమ్మరోడు అప్పుడు అమ్మాడు. అంటే విశ్వాసం అనేది ఎలా వ్యక్తపరచాలో ఒక చిన్న మొక్క నేర్పే మీకు, అంతే. నేను చెప్పింది అబద్ధం కాదు, పచ్చి నిజం. నాకు మొండికి తిరిగిందిరా అంటే ఇక ఇయ్యయ్యా చెయ్యయ్యా అని అడగను. ఇచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్రం.
సహాయం చేసినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇక అదే ఇప్పుడు మీలో పిల్లలు కొంతమంది పరీక్షలు రాస్తున్నారు, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయ్యా నన్ను పాస్ చేయి తండ్రి, అయ్యా ఫెయిల్ కానివద్దు ప్రభా, ఏ సబ్జెక్టు మిగలొద్దు ప్రభా, నా ప్రభా పాస్ అయ్యేటట్టు చేయతండి అని సహజంగా అడుగుతారు. ఇక అట్లా అడగటం కాదు, అడిగినా కూడా ఫస్ట్ ఏం అడుగుతారంటే ప్రభా నాకు విజయము దయచేయి తండ్రి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు చెయ్యి, కష్టపడి చదివాను రాస్తున్నాను ప్రభా, దయచేసి అన్నిట్లో నేను జయం పొందాలి ప్రభా, నాకు సహాయం చేయి అని. సహాయం చేసినందుకు నీకు స్తోత్రం, 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 నాకు జయం ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని ఇక స్తోత్రం చెబుతూ ఉండు. తర్వాత రిజల్ట్ వచ్చిందాక నీకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలిగినగా ఇయ్యయ్యా చెయ్యయ్యా కాదు, ఇచ్చినందుకు అంతే. అయ్యా మా తాగుబోతాడు మారట్లేదు ప్రభా, ఒక్కసారి మార్చయ్యా అంటాం కాదు, అతను నేను దర్శించినందుకు నీకు స్తోత్రం. చెప్పండి ఏం చెబుతారు? స్తోత్రం, 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 స్తోత్రం. ముదనష్టపోండి మార్చినందుకు నీకు ముదనష్టపోడేనా? ఓకే. ఇక మార్చయ్యా కాదు, మార్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్వస్థపరచయ్యా కాదు, స్వస్థత ఇచ్చినందుకు. అంత నీరసంగా చెబుతారేమమ్మా, మీకు సలహా చెబుతున్నా, ఉపయోగపడే సలహా, మంచి సలహా. నేను చెప్పే జోక్ కాదు. 2 రౌండ్లు పొలంలో వెళ్ళి మోకాళ్ళు వేసి స్తోత్రాలు చెప్పొచ్చా అంతే. మళ్ళీ మాటలేదు, వచ్చే లైన్లోకి. ఆ ఒక్కటే కాదు, ఎన్నో కార్యాలు ఆ విధంగా దేవునికి ప్రార్థన చేసి నేను పొందుకుంటున్నా, ఇంకా పొందుకోబోతున్నా. రిక్వెస్ట్ చేసి అడిగి వదిలేయటం వేరు, విశ్వాసం ఏం చేసేదో తెలుసా? అడిగి వదిలేదు, అడిగింది పొందానని నమ్మి ముందే దేవుని స్తుతించిద్ది. ఇప్పుడు దేవుడు అక్కడ ఏమనుకుంటాడు? అరే నేను ఇంకా ఇవ్వలేదు, అప్పుడే తాను పొందేశానని నమ్మి కూడా స్తుతించేశాడు నన్ను. ఇంతగా నా మీద ఆధారపడ్డప్పుడు, ఇంతగా నన్ను నమ్మినప్పుడు నా బిడ్డగా నేను సాయం చేయకపోవడం మర్యాద కాదని తప్పకుండా సాయం చేస్తాడు. అంతే, యేసు నామములో చేస్తాడు, సందేహమే లేదు. కాబట్టి ఎప్పుడు స్తోత్రాలు చెప్పమన్నా చక్కగా ఘనంగా గంభీరంగా స్తోత్రాలు చెప్పడం నేర్చుకోండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇవ్వయ్యా చెయ్యయ్యా కాదు, ఇచ్చినందుకు. ఎట్లా చెబుతారు స్తోత్రాలు? సరే ఎట్లా చెబుతారో మీరే చెప్పుకోండి. ఈ టైపులో ఈ నీరసంగా చెప్తే ఇక అట్నే ఉంటుంది. గట్టిగా పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. రైట్, నా సలహా అయిపోయింది, పాయింట్కి వస్తా. మనం ప్రార్థన చేశాం, దేవా నాతో మాట్లాడమని. దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. మనందరం కూడా మనసు నిలిపి దేవుని మాటలు విందాం. దేవుని వాక్యం వినటం ద్వారా, నిన్న పామూరులో చెప్పాను, శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో 20వ వచనం నుంచి కిందికి చూస్తే, దేవుని వాక్యాన్ని గైకొనటం ద్వారా శరీరానికి స్వస్థత కలుగుతుంది అని అక్కడ రాస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చాలు. అక్కడ ఏముంటుందో వాళ్ళు చూసుకుంటారు. ఏముంటుందో తెలుసు అక్కడ? నా కుమారుడా, నీ హృదయము పట్టుదలతో నా మాటల్ని పట్టుకొనుము, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము అన్నాడు. దేవుని మాటలు వినటం ద్వారా మనకు స్వస్థత, ఆరోగ్యము, జీవం కలుగుతుందని నేను చెప్పలా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి చెప్పింది. దేవుని మాటలు వినటం ద్వారా శరీరమునకు ఆరోగ్యం కలుగుతుందని స్పష్టంగా రాస్తుంది. మీరు దేవుని మాటలు వినటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం అనేది తరచుగా మీరు చేస్తూ ఉన్నప్పుడు మీ శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు మీకు కలగటం అనేది మీరు చూస్తారు. నాకు తెలిసినటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. దాదాపు 19 సంవత్సరాల వయసులో ఒక స్కూల్లో టీచ్ చేసేటువంటి టీచర్. అతను ఒక స్కూల్లో టీచర్గా వెళ్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. ఆయన ఒకరోజు పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు నోటి వెంట ముక్కుల వెంట రక్తం రావటం మొదలుపెట్టింది. నోటి వెంట ముక్కుల వెంట రక్తం పట్టడం మొదలుపెట్టింది. ఏదోలే వేడి వల్ల అనుకున్నాడు. మళ్ళా మరుసటి రోజు వెళ్ళి మళ్ళా పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు మళ్ళీ అంతే జరిగింది. నోటి వెంట ముక్కుల వెంట రక్తం రావటం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన తల్లిదండ్రులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు చూసి, మీ వాడికి 2 ఊపిరితిత్తులు చెడిపోయాయి, క్షయవ్యాధి వచ్చింది అని చెప్పారు. అప్పట్లో క్షయ అంటే ఇక లయం. క్షయవ్యాధి వచ్చినోడు ఇక బతకడు. క్షయ జబ్బు వచ్చింది, ఇది అంటు వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బతకరు. రెండవది, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ క్రిములు శ్వాస ద్వారా ప్రవేశించి వాళ్ళ ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని ఆ డాక్టర్లు చెప్పారు.
ఈ అబ్బాయి వయసు చిన్నదే కానీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయినాయి. క్షయ జబ్బు ఇతనికి స్టార్ట్ అయింది. ఇతని పళ్ళెం చెంబు సపరేట్గా పెట్టి ఇతని గదిలోకి ఎవరు వెళ్ళొద్దు, ఆహారం పెట్టి ఆహారాన్ని నెట్టడమే మీరు, అతను ఆ గదిలోనే ఉండాలి. అతడు దగ్గినా ఉమ్మినా సమీపంలో ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి అతనికి సలహాలు చెప్పారు. ఎట్లా వస్త్రం అడ్డం పెట్టుకొని దగ్గాలి నువ్వు అని అట్లా అతనికి చెప్పే సలహాలు చెప్పారు. కుటుంబానికి ఇచ్చే హెచ్చరికలు కుటుంబానికి ఇచ్చారు. 2 ఊపిరితిత్తులు చెడిపోయినాయి. వాళ్ళు గౌతమ బుద్ధుడిని ఆరాధించేటువంటి కుటుంబం, బుద్ధిస్టులు అన్నమాట. బుద్ధిజం వాళ్ళు స్వీకరించినటువంటి వాళ్ళు. ఇక డాక్టర్లు ఆశ లేదని చెప్పారు. దానికి మందు కూడా లేదు, ఆ రోజుల్లో మందు లేదు. ఇప్పుడు క్యాన్సర్ కూడా మందులు వచ్చినాయి. క్యాన్సర్ కూడా ఈరోజు ట్రీట్మెంట్స్ వచ్చినాయి. కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీ అని కొన్ని థెరపీలు వచ్చినాయి. క్యాన్సర్ కూడా ఈరోజు పరిష్కారం ఉంది దేవుని కృపలో. ఆనాడు క్షయ వస్తే, టీబీ వస్తే మందు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన చావుని సమీపిస్తూ ఉన్నాడు, రోజులు లెక్కేసుకుంటున్నాడు. వాళ్ళు చెప్పారు ఇన్ని రోజుల్లో చచ్చిపోతాడు ఇతను అని. చిన్న వయసు 19 ఏళ్ళు అంటే ఏముంది, ఏమనిపించాడు జీవితాన్ని. అదే నాకేంది ఇంత చిన్న ప్రాయంలో చావు సమీపించింది, దేవుడా నా గతి ఎందుకు ఇట్లాగ అయిపోయిందని ఇక తను తెలుసుకున్నది బుద్ధుడిని కాబట్టి బుద్ధుడిని స్మరించుకుంటూ అట్లా ఉన్నాడు. కానీ అతనికి ఏ విధమైన స్వస్థత స్వాంతన కలగల. ఇతనికి ఇలా జబ్బు చేసిందన్న సంగతి ఇరుగు పొరుగులకు తెలిసిదిగా. చక్కగా రోడ్డు మీద తిరిగి అన్ని పనులు చేసుకునే కుర్రాడు ఇంట్లోంచి బయటికి రాకుండా మరి చిక్కి శల్యం అయిపోయి బక్కగా అయిపోయి దగ్గుతూ దారుణంగా ఉంటే మరి ఎవరికైనా అనిపిస్తుంది కదా. తెలిసింది ఇక్కడ అక్కడ ఆ ఇంటికి తెలిసి యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక పాపకు తెలిసింది. ఆ అమ్మాయి వయసు ఇంచుమించు ఒక 12 ఏళ్ళు ఉంటాయి. 12 ఏళ్ల పాప. ఆ 12 ఏళ్ల వయసు ఉన్న పాపకు తెలిసింది. తెలిసి క్రొత్త నిబంధన పుస్తకం, బైబిల్ పుస్తకం, క్రొత్త నిబంధన పుస్తకం తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి. రియల్గా జరిగిన సంఘటన. క్రొత్త నిబంధన పుస్తకం తీసుకెళ్ళి ఆయన ఉన్న గదిలోకి వెళ్ళటానికి వెళ్ళింది. ఈ అమ్మాయి ఆయన గదిలోకి రావటం చూసి ఆయన కంగారు పడ్డాడు. కంగారు పడి ఏం పాప ఎందుకు వచ్చావని అడిగాడు. బహుశా నాకు తెలిసి ఆయన చదువు చెప్పినటువంటి విద్యార్థి అయి ఉండొచ్చు. ఆయన ఎరిగిన పాప, ఆయన బ్రతకాలనుకున్న పాప, బాగుపడాలనుకున్న పాప. వచ్చినప్పుడు ఎందుకు వచ్చావు అంటే, నీకు ఇలాగ జబ్బు వచ్చిందన్న సంగతి తెలిసింది నాకు. ఈ పుస్తకంలో ఒక ఆయన గురించి రాసి ఉంటుంది. ఆయన గురించి నువ్వు తెలుసుకొని ఆయన కానీ నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన మాటలు కానీ నువ్వు హృదయంలోకి తీసుకోగలిగితే, ఆయన నీ చెడిపోయిన అవయవాలను తిరిగి బాగు చేయడానికి సమర్థుడు. నా మాట విని, ఈ పుస్తకంలో ఆయన గురించి ఉంది, నువ్వు చదవమని ఆ పుస్తకం ఆయనకి ఇవ్వబోయింది. అతడు ఆ పుస్తకాన్ని విసిరి కొట్టాడు. మేము బుద్ధిస్టులం, వేరే మత విశ్వాసాలు మేము నమ్మం. చూడండి, ఊపిరితిత్తులు చెడిపోయినా, చావు సమీపమైన, తన మతం విషయంలో తన ఉన్నటువంటి పట్టుదల అతను వదల్లా. పుస్తకాన్ని విసిరి కొట్టాడు. పాపను బయటికి వెళ్ళిపోమన్నాడు. కోప్పడ్డాడు. వెళ్ళు, నువ్వు ఉండకూడదు, వెళ్ళు అన్నాడు, గద్దించాడు. ఏడ్చుకుంటా వెళ్ళిపోయింది బైబిల్ పుస్తకం తీసుకొని. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. ఆ మనసు ఆగట్లా. ఇతడేమో చికిత్సలేమై చావుకు దగ్గర అవుతున్నాడు. ఆ మనసు ఆగట్లా, చచ్చిపోతాడేమో. మళ్ళీ పోయింది. మళ్ళీ పోతే ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఈసారి కోపడలా ఆయన కన్నీళ్లతో మాట్లాడాడు. ఎందుకే పిచ్చిదాన్న పద్దాకలు నా దగ్గరికి వస్తావు? రాకూడదమ్మా నా దగ్గరికి. నా కుటుంబ సభ్యులే రావట్లేదు. నా 2 ఊపిరితిత్తులు చెడిపోయినాయి. నా నోట్లోంచి రక్తం వస్తుంది, ముక్కుల్లోంచి రక్తం వస్తుంది. నా పరిస్థితి బాగలేదు. ఈ క్రిములు పక్కల్లో కూడా అంటుకుంటాయంట. వచ్చిన జబ్బేదో నాకు వచ్చింది, సస్తే నేనే సస్తానమ్మా. నా వల్ల ఎవరు ఎదుటోళ్ళు పాడు కాకూడదు, ఎదుటోళ్ళు నష్టపోకూడదు. నువ్వు చిన్నదానివే అమ్మా, నువ్వు చిన్నదానివి, చచ్చిపోతావమ్మా. ఈ జబ్బు నీకు రాకూడదమ్మా, పోమ్మా అని ఏడ్చాడు. ఆయన ఏడుపు చూసి ఆమె ఏడ్చింది. ఈ జబ్బు నాకు రాదంటున్నావు. డాక్టర్ ఏమో చెప్పాడు, ఇంటోళ్ళే భయపడి పళ్ళేమో చెంబు ఎడంగా పెట్టేశారు కదా. ఆ పాప అంటది, నా మాట విని ఈ బైబిల్ ఈ పుస్తకంలో ఉన్న ఆయన గురించి నువ్వు చదువు, నువ్వు తెలుసుకో, నీ 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 శరీరంలో మార్పు కలిగిద్ది, స్వస్థత కలిగిద్ది అని మళ్ళీ కన్నీళ్లతో చెప్పింది. ఈ చిన్నది వదిలేటట్లేదు నన్ను. సరే, ఆ పుస్తకం తీసుకుంటే నాన్న పోయిద్దేమో అని నిర్ణయించుకొని ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. సరే చదువుతాను, ఇంకెళ్ళు, నువ్వు వెళ్ళిపో అమ్మ, ఉండకూడదు, వెళ్ళిపో అని పంపించాడు. ఆ పుస్తకం తీసుకొని చదవటం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అబ్రహాము
ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను వరుసగా రాసి ఉంటుంది. ఆయన చదివి ఫస్ట్ టైం చదవటం కదా. ఎక్కడైనా ఆడోళ్ళు పిల్లల్ని కంటుంది చూశాం, కానీ ఇదేందిరే అబ్రహాం ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును మగోళ్ళు కన్నట్టుంది, ఇదేదో తిరకాసు పుస్తకం లాగా ఉంది, నాకు వద్దని పక్కన పెట్టాడు. మొదలుపెట్టి 4 మొక్కలు చదివి ఇదేదో రివర్స్గా ఉంది, నాకు వద్దని పక్కన పెట్టాడు. మళ్ళా కొద్ది రోజులకు ఆ పిల్ల వెళ్ళింది. వెళ్తే నువ్వు ఆ పుస్తకం ఇచ్చావు, అది ఏం పుస్తకం, అది అన్ని పేర్లతో ఉంది, టెలిఫోన్ డిక్షనరీ లాగా ఉంది అది అంటే, కాదని ఎక్కడి నుంచి చదవాలో యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా అన్న మాట దగ్గర నుంచి చూపించింది, ఎక్కడి నుంచి చదువని. ఇక అక్కడ నుంచి చదవటం మొదలుపెట్టాడు. ప్రియులారా, మత్తయి సువార్త దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక వాళ్ళు పెట్టినంత ఆహారం తినటం, తలుపేసుకోవటం, ఆ పుస్తకం చదువుతా దేవుని వాక్యం చదువుతా ఉన్నాడు. చదువుతూ ఉండే కొద్ది ఇంట్రెస్ట్ అనిపించింది. యేసు ప్రభు మాటలు కానీ, ఆయన చేసిన కార్యాలు కానీ, ఆయన తాకినప్పుడు కలిగిన స్వస్థత కార్యాలు కానీ, ఆయన మాటల్లో ఉన్న జీవం కానీ, ఆయన ప్రవర్తనలో ఉన్న విధానం కానీ అంతా ఆయన ఆకర్షించింది. చదువుతా అదంతా కంప్లీట్ చేశాడు. మళ్ళా చదవటం మొదలుపెట్టాడు. తనకు తెలియకుండానే తన 2 ఊపిరితిత్తులు బాగవటం మొదలుపెట్టినాయి. తన 2 ఊపిరితిత్తులు స్వస్థత పొందాయి. ఎలాగ పొందాయంటే, దేవుడు స్వస్థత కార్యం జరిగించిన తర్వాత మళ్ళా చెక్ చేపిస్తే 2 ఊపిరితిత్తుల్లో ఇంత డ్యామేజ్ కూడా లేదు, పూర్తి స్వస్థత వచ్చేసింది. దేవుని వాక్యం అబద్ధం కాదు. విశ్వసించిన వారికి అది జీవం, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, దక్షిణ కొరియా దేశంలో దేవుని చేత బహుబలంగా వాడబడి దేవుని గొప్ప పరిచర్య జరిగించిన పాల్ యాంగిచో అనే దైవజనుడి జీవితంలో ఆయన సాక్ష్యంలో ఉన్నటువంటి విషయం ఇది. అంత పెద్ద ఆ పాత్రని 12 ఏళ్ల పాప పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇచ్చి క్రీస్తు కొరకు సంపాదించింది. ఆయన ఆ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టి దేవుని వాక్యం చేత స్వస్థత పొంది తన జీవిత కాలంలో దాదాపు 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజల్ని ప్రభు తట్టు తిప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి ఒక దశలో నేను కూడా ఆయన్ని చూడటం జరిగింది. చూశాను, నా కళ్ళతో నేను ఆ దైవజనుడిని కూడా ముఖాముఖి చూశాను. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం దాని యొక్క శక్తి మనం తెలుసుకొని ఉండాలి. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని ఉంటారు, సంకలో పెట్టుకుంటారు, చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కూటమైపోగానే ఇంటికి తీసుకెళ్ళి ఆ గూట్లో పడేస్తారు. చదువు వచ్చిన వాళ్ళు కూడా. చదువు రానోళ్ళు అంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి పాపం వాళ్ళు ఏం చేస్తారు, చదువు వస్తే వాళ్ళు చదువుతారు కూర్చొని, చదువు రాదు కాబట్టి వాళ్ళ పని చేస్తారు. కానీ చదువు వచ్చిన వాళ్ళు దాన్ని చదవటం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా ఆ ప్రయోజనాల్లో మొట్టమొదటిది సర్వ శరీరమునకు ఆరోగ్యం కలిగిద్ది అని బైబిల్లో రాస్తుంది. రెండవది కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనం నుంచి మనం చూడగలిగితే అందులో స్పష్టంగా చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరందు నాటబడినదై తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా ఉంటాడు. అంతేకాదు, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేయాల. అతడు చేయునదంతా సఫలం, ఆమె చేయునదంతా సఫలం. దేవుని వాక్యాన్ని ప్రేమించి ఎవరైతే ధ్యానిస్తారో, అందులోని సంగతులు గైకొంటారో, వాళ్ళు చేసేదంతా కూడా సక్సెస్ అవుతుంది అని రాస్తుంది అందులో. మొదటిది స్వస్థత, రెండవది సక్సెస్, మూడవది తెలివి లేని వారికి అవి తెలివి పుట్టించును అని రాస్తుంది. నాకు సమాజంలో ఎలా బతకాలో చేత కావట్లేదు, కుటుంబంలో ఎలా బతకాలో చేత కావట్లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా వ్యవహరించాలో తెలియదు, ఎక్కడ ఎలాంటి ఆలోచనలు చేయాలో నాకు తెలియదు అని ఎవరైనా ఫీల్ అవుతుంటే ఏం టెన్షన్ పడద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవండి. తెలివి లేని వారికి అవి తెలివి, జ్ఞానము లేని వారికి అవి జ్ఞానం పుట్టించే దేవుని మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని వాక్యాన్ని మనం చదవటం ద్వారా, ధ్యానించటం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మాటల్ని మన హృదయంలోకి తీసుకోవటం ద్వారా మనకి ఏది ఇష్టమో దాన్ని నెరవేరుస్తానని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము. స్వస్థత, రెండవది సక్సెస్. రైట్, వెరీ గుడ్, సక్సెస్. మూడవది ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వాళ్ళే పచ్చగా సారం కలిగి ఉంటాం. అర్థమైందా? నాలుగవది
తెలివి లేని వారికి తెలివి, జ్ఞానం లేని వారికి జ్ఞానం పుట్టిస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దయచేసి ఇప్పుడే కాదు, ఇంటికి పోయినా కూడా, ఇప్పుడు మీకు ఈ కాసేపట్లో 2 సంగతులు చెప్పా. ప్రార్థన చేసేటప్పుడు అయ్యా, చెయ్యయ్యా, చూడయ్యా, కాపాడయ్యా, కనికరించే కదా. కాపాడినందుకు, చేసినందుకు, ఇచ్చినందుకు, జయం ఇచ్చినందుకు, స్వస్థపరిచినందుకు, నా కుమారుణ్ణి మార్చినందుకు, నా భర్తని మార్చినందుకు, నా పిల్లల్ని మార్చినందుకు, నా మీద ఉన్న అప్పుల భారాన్ని కొట్టివేసినందుకు, నా శరీరంలో ఉన్న రోగాన్ని తీసివేసినందుకు, నా బిడ్డ దేహంలో ఉన్న రోగాన్ని తీసివేసినందుకు. ఇది ఒకటి నేర్చుకున్నారు, మర్చిపోవద్దు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండోది, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, ఇప్పుడే కాదు, కూర్చున్న కాసేపే కాదు, ఇంటికి వెళ్ళినా కూడా ఇలా ఆయన ఏం చెప్పాడు, వాక్యం గురించి బాగా విషయం చెప్పాడు. కాబట్టి నేను ఇక నుంచి వాక్యం చదువుతాను. చదువుకున్న వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇక నుంచి రోజు వాక్యం చదువుకోండి. కొంతమంది చదువు ఎట్టుంటుందంటే మరీ దారుణం, బైబిల్ ఓపెన్ చేయరు, క్యాలెండర్లో వాగ్దానం చూసుకొని అమ్మయ్య ఈరోజు వాక్యం చదువుకున్నాను అనుకొని పోతారు. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు. క్యాలెండర్లో వాక్యం చూసి మురిసిపోతారు. కాసేపు కూర్చొని చదువు లేనోడికేమో న్యాయమే, మరి చదువు ఉన్నోడు క్యాలెండర్ వాక్యం చూసుకొని పోవటం సోమరితనం కాదు. కాస్త కూర్చొని నిరుపు నిదానంగా కాస్త నా తండ్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో అని కాసేపు కూర్చొని, పుస్తకం ఉందిగా, చదువుకుంటే బాగుపడరు. ఎన్ని రకాల మేళ్ళు ఉన్నాయి. స్వస్థత పొందుతాడు, సక్సెస్ అవుతాడు, పచ్చగా వర్ధిల్లుతాడు, ఏది ఇష్టమో అది దేవుడు తీరుస్తాడు. అంతేకాదు జ్ఞానము, తెలివి కూడా అభివృద్ధి చెందుతాయి. దేవునికి మహిమ. 2 సంగతులు నేర్పా మీరు వచ్చినందుకు, పాపం కష్టపడి. ఓకేనా? ఇప్పుడు అసలు సంగతికి వద్దాం, జాగ్రత్తగా రండి. ఇక వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఇక చకచక చెప్పుకుంటా వెళ్ళిపోతా, కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు. ఇక మీరు ఇంటేనండి, లేకపోతే లేదు, ఇక నా పని నేను చేసుకుని ఇంక వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. ఓకేనా? మళ్ళీ గట్టిగా ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అది రైట్, చాలా సంతోషం. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు అక్కడి నుండి వెతుక్కుంటున్నాడట. దేవుడు భూమి మీద మనుషులను వెతుకుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులేమో రకరకాల వాటిని వెతుకుతున్నారు. దేవుడు అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఈ సమాజంలో ఇన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్కడు ఒక్కో దాన్ని వెతుకుతున్నాడు, ఒక్కొక్కటి పొందుకోవాలని తిప్పలు పడుతున్నాడు. అసలు నన్ను వెతికేవాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు, నా గురించి అన్వేషించేవాళ్ళు, నా కోసం మనసు నిలిపేవాళ్ళు, టైం కేటాయించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు కూడా వెతుక్కుంటున్నాడట. ఈ మాటని జస్ట్ మీ మనసులో పెట్టుకోండి. అలా వెతుకుతున్న వాళ్ళని ఆయన వెతుక్కుంటూ వచ్చి దర్శించి కార్యం జరిగించినటువంటి ఘట్టాన్ని బైబిల్ గ్రంథంలో నమోదు చేశారు. ఒక ఘట్టాన్ని ఏమేం వెతుకుతాడు అనే విషయాన్ని ముచ్చటగా ఒక 3-4 ముక్కల్లో చెప్పేసుకొని మనం ప్రార్థన చేసేసుకొని వెళ్ళిపోదాం మందిర ప్రతిష్టకి. ప్రభువుకి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి ఒక సన్నివేశం నమోదు చేయబడింది. చూడండి, 2వ వచనం నుంచి 5:2 యోహాను సువార్త. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రొట్టివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటి నుండి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వంచులంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యెరూషలేములో బెతెస్దా అనేటువంటి కోనేరు ఉందండి. ఆ కోనేరులో ఒక విచిత్రమైన సంఘటన జరిగిద్ది అప్పటి రోజుల్లో. బాగా వినాలి. నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. జాగ్రత్త, మీరు మళ్ళీ ఇంకోసారి బుక్ చేస్తాను, జాగ్రత్త, బుక్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఈ బెతెస్దా కోనేరులో ఉన్న సౌకర్యం ఏంటంటే ఆ కోనేరు నిండా నీళ్లు ఉంటాయి. దాని చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. ఆ 5 మంటపాల్లో మనుషులు ఉంటారు.
ఎందుకు ఉంటారు మనుషులు అంటే రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళు వచ్చి ఆ మంటపాల్లో ఉంటారు. ఎందుకంటే ఆ కోనేట్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగిద్ది ఎప్పుడన్నా ఒకసారి. ఏం జరిగిద్ది ఆ సంఘటన అంటే, నీళ్ళు అలా నిర్మలంగా ఉంటాయి కదా, కోనేట్లో నీళ్లు, చెరువులో బావుల్లో కోనేట్లో నీళ్లు కదలకుండా ఉంటాయి నిర్మలంగా. వాళ్ళు ఆ కోనేటికి వెళ్ళి చూస్తూ ఉంటారు, అలా ఉండాలి, చూస్తూ ఉంటారు. దేవదూత ఏదో ఒక జామును వచ్చి సడన్గా నీళ్ళట్ట కదిలించిపోతాడు. దేవదూత ఏదో ఒక జామును వచ్చి సడన్గా నీళ్ళట్ట కదిలించిపోతాడు. ఆ నీళ్లు అప్పటిదాకా నిర్మలంగా ఉన్న నీళ్లు ఒక్కసారిగా సడన్గా ఒక వ్యక్తి కదిలించినట్టు ఎప్పుడైతే కదులుతాయో, ఆ కదిలినప్పుడు ఎవరైతే ఫస్ట్ అందులో దూకుతారో వాడు ఏ జబ్బున్నా సరే స్వస్థత వచ్చింది. అలాంటి సౌకర్యం ఆ కోనేట్లో ఉంది. కాబట్టి ఈ జబ్బులతో బాధపడేవాళ్ళు, నానా రకాల రోగాలతో అల్లాడేవాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని తీసుకొచ్చి ఆ 5 మంటపాల్లో కూర్చోబెడతారు. వాళ్ళ ప్రేమను బట్టి. ఇప్పుడు కొంతమందికి జబ్బు చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఆడేమో లోపల బెడ్ మీద ఐసీయూలో ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళేమో బయట కూర్చొని పడిగాపులు కాస్తూ ఉంటారు. ఆ మనిషి బయటకు వచ్చిన దాకా, బాగుపడ్డదాకా తిప్పలు పడతా ఉంటారు కదా. అట్లాగా ఆ కోనేటి దగ్గరికి తీసుకొచ్చి దూత ఎప్పుడు వస్తాడో, నీళ్ళు ఎప్పుడు కదిలిస్తాడో అని పాపం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నీళ్లు కదిలినప్పుడు ఆ ఉన్న వాళ్ళ సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అందులో వేయటమో లేకపోతే వీళ్ళే పోయి దూకటమో జరిగినప్పుడు ఆ పడ్డోడు స్వస్థత పొంది బయటకు వస్తాడు. ఇది అరుదుగా జరిగిద్ది, రేరుగా జరిగే సంఘటన. అయినా సరే ఎప్పుడో ఒకసారి కదిలినప్పుడు దూకుదాం లేబ్బా అని అక్కడే పాపం పడిగాపులు కాసుకుంటా గ్రుడ్డివారు, కుంటివారు, ఓచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడున్నారట. అక్కడ అంతమంది అక్కడ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఒక అతను మంచి సీనియర్, ఆ రోగంలో సీనియర్. ఏంటంటే 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. 38 ఏళ్ళు ఒకడు జబ్బుతో బాధపడతా అక్కడ ఉన్నాడంటే అసలు ఏ వయసులో జబ్బు వస్తే 38 ఏళ్ళు అక్కడ గడుపుంటాడో ఒకసారి ఊహించండి. నాకు తెలిసి ఒకవేళ 20 ఏళ్ల వయసులో ఆ జబ్బు వచ్చింది అనుకో, 38 ఏళ్ళు అక్కడే ఉన్నాడంటే మొత్తానికి మనోడికి 58 ఏళ్ళు అనమాట. అంటే సగం జీవితానికి పై చిలుకు అయిపోయింది అక్కడే. 38 ఏళ్ళు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. అక్కడ గుంపులుగా జనాలు ఉన్నారు. వాళ్ళెవ్వరి దగ్గరికి వెళ్ళకుండా ఈ 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతనితో అన్నాడు, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. అతను అంటాడు, ఇప్పుడు రోగం వచ్చినోడికి అలానే ఉండాలని ఉంటుందా లేకపోతే బాగుపడాలని ఉంటుందా? ఎవరన్నా అంటారా? లేదయ్యా నాకు ఎట్నే బాగుందని ఎవరన్నా అంటారా? మరి యేసు ప్రభు ఆ ప్రశ్న వేయడానికి కారణం ఏంటి? నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. ఎందుకు ఆ మాట అడిగాడు? పాప ఆ మాట అడిగినప్పుడు వాడేం ఫీల్ కాల. స్వస్థపడాలని కాకపోతే నాకు ఈ జబ్బుతో ఎలానే ఉండాలి, కదలకుండా మెదలకుండా నాకేమైనా ఉంటుందా అయ్యా? బాగుపడాలనే ఉంటుంది అని అనొచ్చు. అనలా. ప్రభు ఎందుకు ఆ మాట అడిగాడు ఇతనికి అర్థమయ్యి ఇతను అన్నాడు, అయ్యా బాగుపడాలనే నేను ఆశపడుతున్నాను, స్వస్థపడాలనే నేను ఆశపడుతున్నా. కానీ దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆ నీళ్లలో వేయడానికి నాకెవరూ లేరు. నన్ను అందులో వేయడానికి ఎవరన్నా ప్రయత్నించినా నన్ను తీసుకెళ్ళి ఎగిపోయేటప్పటికి జనాలు దిగుతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, చివరికి నేను పోతేనే నాకేం కావట్లా. ఇట్లాగ స్టార్టింగ్లో కొంతమంది ట్రై చేశారు, చివరికి ఆడ పడేసిపోయారు. తర్వాత ఆకలి అంటే అంత రొట్టె మొక్క పెడుతున్నారు, ఏదో ఇబ్బంది అంటే అని నీళ్ళు ఇస్తున్నారు తప్ప నన్ను తీసుకెళ్ళి అందులో వేయటానికి నాకెవ్వరూ లేరు అని చెప్పాడు. ఇక్కడ మనం మొదటి పాయింట్గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని యేసు ప్రభు అడిగిన ప్రశ్న, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. బాగుపడాలనుకుంటున్నావా అని. బాగుపడాలనే ఆలోచన ఒక సంవత్సరం జబ్బుతో ఉన్నోడికి, లేదా ఒక నెల జబ్బుతో ఉన్నోడికి, 2 నెలల జబ్బుతో ఉన్నోడికి, 2 నెలల సమస్యతో ఉన్నోడికి, 3 నెలల సమస్యతో ఉన్నోడికి బాగుపడతానన్న ఆశ, నిరీక్షణ, ఎదురుచూపు ఉంటుంది. కానీ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇక బాగుపడతానన్న ఆశే చచ్చిపోయింది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? ఆశ ఉంటుందా? 1 ఏడు ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది,
30 ఏళ్ళు ఉంటుంది ఎవరికన్నా ఆశ? 30 సంవత్సరాలు ఇక అదే జబ్బుతో, 38 ఏళ్ళు అదే జబ్బుతో ఆ మనిషి కదలలేని మెదలలేని స్థితిలో అతన్ని ఎవరు ఎటన్నా కదిలించాలంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అతన్ని కదిలించాలి తప్ప ఇక వేరే మార్గమే లేదు. అలాంటి కండిషన్లో ఉన్నోడికి 38 సంవత్సరాలు అక్కడే పడున్నోడికి ఇక బాగుపడతాను అన్న నిశ్చయిత ఉంటుందా? నేను చెప్పనా? అలాంటి సమస్య పొరపాటున మనలో ఎవరికన్నా వస్తే పొరపాటును కూడా మనకు ఆశ ఉండదు. ఫలానా ఆయన వచ్చి బాగు చేస్తాడంట అంటే ఏం బాగో ఏం పాడోలే, ఆ బాగుపడేది ఉంటే ఇంతకాలం నా బొంద ఏడా, ఇక నా బతుకు మారేది అయిపోవాల, నా చరిత్ర అంతా అయిపోతే ఇంకేడా. ఏది 1 సంవత్సరం 2 సంవత్సరాల బాధలకి 3-4 ఏళ్ల బాధలకే జనాలు డైలాగులు ఎట్టుంటాయి. ఆశ లేదు, పాడు లేదు. ఇప్పుడు మీ ఆయన బాగా తాగుతున్నాడు అనుకో, ఆ తాగుడు 1 ఏడు తాగుడైతే 2వ ఏళ్ళలో మారతాడు అనుకోవచ్చు. ఏకంగా 4-5 ఏళ్ల తాగుడు అనుకో, చెప్పి నా పని అయిపోయింది, ఇక ఆయన మారడో సావడో సచ్చిందాక వాడంతే అంటాడు. యేసుప్రభు మారుస్తాడమంటే అబ్బాయి యేసుప్రభు మారడు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మారుతాడనయ్య, దరిద్రుడైతే ఏడ మారుతాడు అని అంటూ ఉంటారు. ఆశ ఉండదు, కార్యం జరిగిద్దన్న నిరీక్షణ ఉండదు. ఏది 2, 3, 4, 5 ఏళ్లకే. అలాంటిది 35 సంవత్సరాలుగా అతడు అక్కడ ఉన్నప్పటికీ నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని యేసుప్రభు అడిగినప్పుడు అతడు అన్న మాట చూసారా? ఏమన్నారు తెలుసా? అయ్యా బాగుపడాలని నాకు ఉంది, ఆ ఆశ అయితే నాలో చావలా. ఇంకొకటి, బాగుపడతాను, ఏదో ఒక దినాన నా పరిస్థితి మారిద్ది, నా చరిత్ర మారిద్దన్న నిరీక్షణ కూడా నాకుంది. ఆ ఆశ కూడా చావలా, ఆ విశ్వాసం కూడా నా దగ్గర ఉంది. ఏనాటికైనా నా పరిస్థితి మారిద్ది, ఏనాటికైనా మా పరిస్థితులు మారతాయి. 2002వ సంవత్సరంలో స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు ఒకరు పలకరించండి, చేతులు కలపండి, వందనాలు చెప్పండి, మొఖాలు చూడండి, కొంచెం కలపండి, చేతులు కలపండి. చూడండి, పొద్దంతా చాయ్కి చేసి వచ్చి ఉంటారు. కూర్చొని నీ చల్లగాలికి కాస్త నేను మాట్లాడుతున్న మాటలకి జోలబడినట్టు హల్లెలూయా స్తోత్రం అని చిన్నగా వెళ్తూ ఉంటారు. అందుకని నా జాగ్రత్త నాది. పలకరించండి, చేతులు కలపండి, వందనాలు చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. అరే సిగ్గుపడుతున్నారు, స్తోత్రం చెప్పండి. నాకు ఆశ లేదయ్యా, నాకు నిరీక్షణ లేదయ్యా, మేము బాగుపడతామన్న ఆలోచన లేదయ్యా. కొంతమంది మనుషులు సమస్యలతో, పరిస్థితులతో విసిగి ఒక నిర్ణయానికి వస్తారు. ఇక ఇవి మారవు, ఒకటే మార్గం, నేను చావటమే, నేను చచ్చినాడు ఈ మారతే తప్ప ఇక నా బతుకున్నంత వరకు నా చరిత్ర మారదు, నా కర్మ ఇంతే, నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని మాట్లాడుతూ ఉంటారు. కొద్ది కాలపు సమస్యలను బట్టి 2002వ సంవత్సరంలో నా కుటుంబ పరిస్థితి అలానే ఉంది. కొన్ని సంవత్సరాలు అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో చితికిపోయి ఎలా బయటపడాలో, ఏ విధంగా విడుదల పొందాలో అర్థం కాలేదు. పచ్చగా పాల పొంగులాగా ఉన్నటువంటి మా కుటుంబము శాపగ్రస్తం అయిపోయి దారుణాతి దారుణంగా మారిపోయింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది మా పాపం అయితే, రెండవది మా మీద జరిగినటువంటి ప్రయోగ తంతులు అలా ఉన్నాయి. మా మీద కొంతమంది వ్యసనపరులు వాళ్ళ హృదయంలో ద్వేషం పెట్టుకొని, మత్సరం ఎంత ప్రమాదం అంటే, ఈ కుళ్ళుబోతు బుద్ధి, ఈర్ష్య బుద్ధి అనేది ఎంత ప్రమాదం అంటే, అది పుట్టకూడదు మనిషికి. అది కలిగిందంటే మాత్రం అవతల వాళ్ళు నాశనం చేసిన దాకా నిద్రపోరు. దానికోసం అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు, ఎంతకైనా తెగిస్తారు. అవతలాడి మీద ఈర్ష్య పడిందంటే, కక్ష కట్టారంటే, కుళ్ళు పట్టారంటే, వాళ్ళని పాడు చేసిన దాకా, వాళ్ళు ఎన్ని కష్టాలైనా పడి వాళ్ళని నాశనం చేసిన దాకా నిద్రపోరు. అట్లాంటోడు మాకు ఒకడు తగిలాడు. మా మీద వ్యసనపడి మాకు బడి ఏడిసేవాడు ఒకడు తగిలాడు. వాడు ఇంకొకటి పట్టుకున్నాడు. వాడు వీడిద్దరు కలిసి ఒరిజినల్గా ప్రయోగం చేశారు, మాంత్రిక శక్తులను ప్రయోగించారు. అక్కడి నుంచి మా ఇంటి ముందు పశువులు ఒకే రోజు రక్తం పిండినాయి. పాలు తీస్తుంటే పాలు ఇట్లా రక్తం వస్తుంది. చేసే వ్యాపారం మొత్తం క్రమక్రమంగా నాశనం బాట పట్టింది. చూస్తానే అప్పుల పాలైపోయి ఏ విధంగా కూడా బయటపడే పరిస్థితి లేక అందరం కలిసి గందరగోళం, కుటుంబం చిందరవందర. కలిసి కూర్చొని అన్నం తిందామని అన్నం పెట్టుకుంటాం. అన్నం పూర్తిగా తినకముందే అక్కడే కొట్టుకొని లెగుస్తాం. అంత గందరగోళం, చిందరవందర. తర్వాత మళ్ళీ కూర్చొని ఆలోచిస్తాం, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా మారిపోతున్నాం మనం, అర్థం కాదు. చివరికి ఉన్న ఊర్లో పరిస్థితులు మారిపోయి ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊర్లో వచ్చి అద్దెకి ఇల్లు తీసుకొని బతకాల్సి వచ్చింది. ఉన్నవన్నీ కూడా తాకట్టు పెట్టుకొని
అన్ని వైనమైపోయి ఇక ఏ దారి లేక, నివాసం లేక వేరే ఊరు వచ్చి బతకాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఆర్థికంగా అప్పు ఇచ్చిన వాళ్ళు. ఇప్పటిదాకా మీకు గౌరవం ఇచ్చాం, ఇప్పటిదాకా మీకు మర్యాద ఇచ్చాం, మా సంగతి తెలియదు, సామాన్లు బయటేస్తాం, మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు, మీరు ఏ ఊర్లో ఉన్నారో మాకు తెలుసు, అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీచం కంటే మరణం మేలు. ఇక ఉండే కొంది ఇంకా దారుణాలు జరిగేటట్టుంది. మనం గట్టుకెక్కేటట్లు ఏం లేదు, బయటపడేదానికి అవకాశాలు ఏం కనపట్లేదు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మా తోడబుట్టిన అమ్మాయి, 4 ఆడపిల్లలు, మాకు అక్కలు, 4వ అక్క చనిపోయింది, కరెంట్ షాట్ కొట్టి చనిపోయింది సంక్రాంతి పండుగ రోజు. ఆ మరణం, ఈ ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని బాగా కృంగజేసినాయి. పరిస్థితులన్నీ బాగున్న వాళ్ళకి ఈ బాధలు అర్థం కావు, కానీ ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళకి నా బాధ అర్థమైద్ది నేను చెప్పేది. చివరికి ఒక రోజు మేము కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే, ఇక ఉండే కొంది దిగజారిపోయిన పరిస్థితులే తప్ప బాగుపడే అనుభవాలు అయితే ఇక మనకు ఉండవు. ఉండే కొంది ఇంకా రోత పట్టడం, రోడ్డును పట్టడం, చీదర పట్టడం, మాటలు పట్టడం తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. గుళ్ళు అయిపోయినాయి, గోపురాలు అయిపోయినాయి, పూజలు అయిపోయినాయి, మంత్ర విద్యలు అయిపోయినాయి, సిద్ధాంతాలు అయిపోయినాయి. కొన్నాళ్ళు మాంత్రికుల దగ్గరికి తిరిగాం. వాళ్ళు అవి చేయాలి, మీకు ఈ చేయాలంటే కొంత డబ్బు అట్ట వదిలించుకున్నాం, అవేం మార్పు లేదు. కొంతమంది మీ ఇంట్లో వాస్తు కరెక్ట్గా లేదు, వాస్తు తేడా ఉందంటే సిద్ధాంతుల చుట్టూ తిరిగాం. డబ్బులు పెట్టి తడవకోకుండా తేవటం, వచ్చినోడు ఏదో ఒక మూల పగల కొట్టడం. మరి చెప్పినప్పుడు వినాలిగా, ఈ మూల పెరిగింది, ఇది పగల కొట్టాలా, ఇది కట్ చేసి గోడ కట్టాలంటే ఆ మూల పగలు కొట్టి మళ్ళీ అది కట్ చేసి గోడ కట్టేవాడు. మళ్ళీ మా పరిస్థితి అంతే. మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా పనోడు అంటాను, ఇంకొకటి తీసుకొస్తే వాడు వచ్చి ఇంకొక మూల పగలు కొట్టించేవాడు. మరి ఏదో ఒకటి పగలు కొట్టించకపోతే వాడు డబ్బులు ఎట్టిస్తారు, మరి ఏదో వంక చెప్పాలా. అట్లాగా చివరికి ఆ ఇల్లు దాని షేపులన్నీ మార్చి ఆడబెట్టాం. ఫైనల్లో హైవే రోడ్డు వాళ్ళు ఆ ఇల్లు కోలదోసిపోయారు. రోడ్ లైన్లో వచ్చిందని తీసేశారు. ఆ గొడవే పోయింది. నవగ్రహ యంత్రం పూజ చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయిద్దంటే 41 రోజు నేనే ఆ పని చేశా. నవగ్రహ యంత్రం ఒక ఆయన ఇస్తే డబ్బులు పెట్టి పెద్ద మొత్తంలో కొనుక్కొచ్చుకొని 41 రోజు చేశాను. చేసి దెబ్బతో దరిద్రం పోయిద్ది అనుకుంటే, అది అయిన తర్వాత హైవే రోడ్డు పెంచుతున్నారు, మీ ఇల్లు రోడ్లోకి వచ్చిందని ఒక తెల్లవారుజామున పొక్లేం ఉంటుంది కదా, అది పొక్లేం, మరి కొక్లేరు అంటారు కదండి, జేసీబీ, దాన్ని తీసుకొచ్చి లైన్లో పెట్టారు. సామాన్లు బయటకు సర్దుకొని నీళ్ళు పడేస్తామని. నా సాక్ష్యంలో మీకు ఆ మ్యాటర్ దొరికింది, వినండి. ఇదేందిరా, 41 రోజు ఆ కార్యక్రమం చేస్తే మొత్తం దరిద్రం పోయింది అనుకుంటే అసలు కొంపే పోయింది. ఇక నిలవడానికి నివాసం కూడా లేకుండా అయిపోయింది. ఇంకొక చోట ఉంటేనే ఆయన తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ ఏం మాట్లాడే పనే లేదు. చివరికి ఏమనిపిస్తుందండి, అన్నీ బాగున్నప్పుడు అందరూ కలిసారు, మెలేశారు, ఎక్కడెక్కడో కలిసినోడు కూడా పలకరించిపోయాడు. పరిస్థితులు తారుమారేసరికి ఒక్కడ కనపట్ల. ఎవడు మాట్లాడే పని లేదు, చుట్టం లేదు, పక్కం లేదు, బంధువు లేదు, గిందువు లేదు. పాట పాడితే లైట్లు ఆగిపోతాయి, లేకపోతే ఒక పాట పాడాలనిపిస్తుంది, కానీ పాడితే లైట్లు ఆగిపోతాయని పాడట్లా. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి, ఎక్కడెక్కడో కలిసినోడు కూడా వచ్చి పలకరించిపోతుంటాడు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనకు శత్రువులు అవుతారు, ఇంకా వాళ్ళే రోడ్డుకు లాగాలని చూస్తారు. అట్లా అవుతాయి పరిస్థితులు, అట్లా వస్తాయి. బాధలకు ఒక బాధ అయితే, సొంతోళ్ళ ఉండి ఇట్ట చేస్తున్నారు ఏందిరా అని ఇదొక ఏడుపు. ఆదుకోవాల్సిన వాళ్ళు రోడ్డుకు లాగడానికి చూస్తున్నారేంటి, అవమానాల్ని కప్పాల్సిన వాళ్ళు అవమానపరచాలని చూస్తున్నారు, ఇది ఎక్కడి దారుణం రా అని ఇదొక ఏడుపు.
కానీ జరిగింది, పరిస్థితులు అట్లా వస్తాయి. అలాంటి వేళ ఓ రోజు కూర్చొని మాట్లాడుకున్నాం. మా అన్నయ్య డబ్బులు తీసి ఇచ్చాడు మా నాన్నకి, మంచి పవర్ఫుల్ పురుగు మందు కొనుక్కొనిరా, పిల్లలు కూడా పోద్దాం, మనం కూడా పోసుకుందాం, మొత్తం పోసుకొని చచ్చిపోదాం. ఎందుకంటే గుళ్ళు తిరిగాం, గోపురాలు తిరిగాం, సిద్ధాంతాలు అయినాయి, మంత్రగాళ్ళు అయిపోయారు, బంధువులు అయిపోయారు, స్నేహితులు అయిపోయారు, అంతా అయిపోయింది. ఇక మనకు దారే లేదు, దిక్కే లేదు, ఇక మనం బయటపడే ఛాన్సే లేదు. రోజు రోజుకి కృషించిపోయి ఈ దరిద్ర గొట్టు బతుకులు ఎందుకు? పోతే పోయిద్దో, కాసేపు కళ్ళు మూసుకున్నామంటే చచ్చిపోతాం, గొడవే లేకుండా పోయిద్ది. ఆ పని చేద్దాంలే, తీసుకుంటా నా నాన్న ఇస్తే. మా నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంతేనంటావా అన్నాడు. ఇంకంతకు మించి వేరే మార్గం లేదు. ఏడుస్తానే, అందరూ ఏడుస్తానే. ఈ ఒక్కసారి కాగుదామయ్యా, ఈ ఒక్కసారి కాగుదాం. ఏ దేవుడన్నా దయ చూపిస్తాడేమో అంటాడు. ఇంకెక్కడ దేవుడు నానా? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే వాడికి ఒక గుండె ఉందా? వాడికి ఒక జాలి, దయ, కనికరం, మమత అనేది ఏమన్నా ఉందా? పొట్ట మార్చుకొని నిలువున ఉపవాసాలుండి పేగులు మలమలమల మాడిపోతున్నా సరే భక్తి చేశాం. బస్ స్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద పండుకున్నాం, పోయి గుళ్ళకి గోపురాలు తిరగంది ఎక్కడ నాన్న? పోంది ఎక్కడ? చేయంది ఎక్కడ? ఎక్కడన్నా దేవుడు ఎక్కడున్నా నాన్న? ఎవరికేం ద్రోహం చేసాం, ఎవరికేం అన్యాయం చేసాం? ఎందుకు మనకి కర్మ పట్టింది? ఎందుకు ఈ గతి పట్టింది? ఎందుకు నాన్న మన బతకాలి? చచ్చిపోతే పోయింది నాన్న. ఓర్న అందరం ఏడ్చుకుంటా. ఏం చేయాలా? అలాంటి పరిస్థితి, అలాంటి స్థితి వచ్చినప్పుడు ఇంకా నిరీక్షణ ఉంటుందండి ఎవరికైనా? రేపు అనేది ఒకటి ఉందన్న ఆశ ఉంటుందా? లేదు. ఎలాంటి భరోసా లేదు, ఎలాంటి అవకాశం లేదు. మా వాళ్ళలో ఆలోచన పోయింది. మా నాన్న చెప్పిన మాటను బట్టి వాళ్ళు సరే ఒక్క మెట్టు చూద్దాం, పోరాడదాం, ఇంకొకసారి పోరాడదాం అని వాళ్ళు నిర్ణయాలు మార్చుకున్నారు. కానీ నా మైండ్లో పోల ఆలోచన, కుటుంబానికి బాసటగా ఉండినప్పుడు, కుటుంబాన్ని ఆదరించినప్పుడు, కుటుంబాన్ని ఆదుకోనప్పుడు ఎందుకురా ఈ బతుకు, పోతే పోయిద్దని నేను 2002 మార్చి నెల చివరిలో ఒక ఆలోచన చేస్తూ ఉన్నా. మధ్యరాత్రి 1 గంట నిద్రపోలా, ఆలోచిస్తున్నా, ఏడ్చుకుంటున్నా. నేను సాంస్క్రిట్ శ్లోకాలు, మంత్రాలు చదివి నేను చేసినటువంటి పూజా కార్యక్రమాలను గుర్తు చేసుకొని ఏడుస్తున్నా. ఇన్ని రకాలుగా చేశాను, ఇన్ని రకాలుగా చదివాను, ఇన్ని రకాలుగా తిప్పలు పడ్డాను. ఒక్కరు కాబట్టి ఒక్కరైనా ఒరే రేపనే నిరీక్షణ ఉందిరా నీకు, బాధపడకరని కన్నీరు తుడిచినోడు, కనపడ్డాడు, మాట్లాడినోడు దిక్కే లేదు. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలుగా నాకు తెలిసినంత వరకు చేశాను. ఉపవాసాలతో పొట్ల మార్చుకున్నాను, చాలా బాధలు పడ్డాను. ఏంటి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా? అసలు దేవుడు అనేవాడు ఉంటే ఆ ఉన్నవాడు ఎవరు? నేను సేవించేవాడేనా, లేకపోతే నాకు తెలియకుండా దేవుడు ఏదైనా వేరుగా ఉన్నాడా? నాకు యేసు ప్రభు అంటే పడదు. యేసు ప్రభు అంటే నాకు పడదు. ఫస్ట్ నుంచి నేను వ్యతిరేకగా ఉన్నాను. ఎవరన్నా నాకు యేసు ప్రభు గురించి నా ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్పడానికి ట్రై చేస్తే కట్ చేసేవాడిని, వద్దురా చెప్పొద్దురా అని. కొన్నిసార్లు పరుష పదజాలం వాడి వాళ్ళని ఎట్లన్నా కానీ యేసు ప్రభు వైపు నుంచి నేనున్న మతంలోకి మళ్ళించాలని ట్రై చేసిన వాడిని నేను. చర్చిలో నుంచి, మైకులో నుంచి దూరంగా దేవుని మాటలు వినబడతా ఉంటే రన్నింగ్ కామెంటరీ మాట్లాడినోడిని, దూషించాను. నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎట్లన్నా కానీ అటు నుంచి ఇటు తిప్పాలని తిప్పలు పడ్డాను. అలాంటి నేను యేసు ప్రభు గురించి ఎందుకు ఆలోచిస్తానండి? ఆలోచించనుగా. కానీ ఒక్కటి మాత్రం నేను ఆలోచించా. ఏం ఆలోచించానంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే అతడు ఎవరు అని నా భార్య పిల్లలకి వెళ్ళి చూసుకున్నా. చిన్న పిల్లలు, పసిబిడ్డలు. చావాలి, ఈజీగా పోవాలి ప్రాణం, చచ్చేటప్పుడు పోకూడదు, కుటుంబానికి ఏదో ఒక లాభం చేకూర్చిపోయేటట్టు పోవాలి. ఇట్లాంటి ఆలోచనలో ఒక 20-21 సంవత్సరం వయసున్న యవనస్తుడి హృదయంలో మీరు ఊహించగలరా? కానీ నాకు వచ్చినాయి. నా పసిబిడ్డలకి వెళ్ళి చూసినప్పుడు ఏడ్చుకున్నాను, నా భార్యకి వెళ్ళి చూసినప్పుడు ఏడ్చుకున్నాను, ముసలి వాళ్ళైన తల్లిదండ్రులకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాను. ఒకవేళ నేను పోతే నన్ను తీసుకొచ్చి ఎక్కడ బండ పెడతారు, ఏ విధంగా నన్ను చూసి వాళ్ళు దుఃఖపడతారు. నేను పోవటం అంటూ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు అన్న పని చేస్తారు. అమ్మాయి పోయింది, ఈడు పోయాడు, ఇక మనం ఎందుకు, మనం కూడా పోదామని ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారని అన్నీ గుర్తొచ్చి ఏడ్చుకుంటా ఉన్నా. మిమ్మల్ని ఏమైనా ఇబ్బందిగా ఉందా? చాలా ఏమన్నా వాక్యం చెప్పకుండా మాకేందన్నా ఈ బాధ అని అంటారా? నా లైఫ్ చెప్తున్నానండి, నా జీవితం. ఏడ్చి
ఇలా మనం ఫీల్ అయితే ఇలాన్నీ ఆలోచించుకుంటే చావలేము, మనసుని కఠినం చేసుకోవాలి, మనసుని ట్రై చేసుకోవాలి అని మళ్ళీ గుండెని దిటవు చేసుకో ఆలోచన చేస్తా. దేవుడు అనేవాడు లేడు. ఉన్నా వాడికి కరుణ లేదు, వాడికి జాలి లేదు, దయ లేదు అని ఏదో నా మనసుకు వచ్చి నేను అనుకొని కళ్ళు మూసుకున్న అలా మత్తులోకి వెళ్ళిపోయా. తెల్లవారుజాముకి ఒక రోగగ్రస్తమైన శరీరం కనపడుతుంది. ఆ రోగగ్రస్తమైన శరీరం మీద కరెక్ట్గా పొత్తి కడుపు భాగం, కిందికి కనపట్ల పైకి కనపట్ల, పొత్తి కడుపు భాగం సర్జరీ చేసే ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ ఒక 6 అంగుళాల వెడల్పుతో ఒక వెలుగు కనపడుతుంది. వెలుగు కనపడుతూ ఉంది ఆ పొట్ట మీద, ఒక వ్యక్తి పొట్ట మీద. ఆ మనిషి ఎవరు అర్థం కావట్లా. పొత్తి కడుపు మాత్రం కనపడుతుంది. అక్కడ ఒక వెలుగు కనపడుతూ ఉంది. ఒక చెయ్యి వచ్చి ఆ పొత్తి కడుపుని అట్లా తాకి అలా అంటుంది పైకి. అంటున్నప్పుడు టక్ 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 కుట్లు పడతా ఉన్నాయి. ఆ వ్యక్తి చేతిలో సూది దారం లేదు, మిషన్ కూడా లేదు. చేతితో అట్ట స్పర్శించాడు, కుట్లు పడ్డాయి. చటుక్కున మెలకు వచ్చి కూర్చున్నా. ఎవరది? అదేదో ఒక అద్భుతం అయితే జరిగింది. ఎవరో ఒక రోగిని స్వస్థపరిచిన కార్యం అయితే జరిగింది. అది ఎవరో, ఆ చెయ్యి ఎవరిది, ఏంటిది వింత అని ఆలోచించుకుంటా ఉండగా అప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడు. ఎప్పుడు దర్శించాడంటే దేవుడు ఎవరు అన్న ప్రశ్న నాలో వచ్చినప్పుడు నన్ను దర్శించాడు ఆయన. అప్పటిదాకా నేను ఆయన వెతికిన దాకా ఆయన నా కోసం చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నేను ఆయన వెతికానో అప్పుడు నాకు దొరికాడు. కొన్ని సంవత్సరాల క్రితం చర్చిలో నుంచి వినబడే మైకుల్లో మాటల్లో ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆమెది క్యాన్సర్ గడ్డతో బాధపడింది. అప్పట్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు. క్యాన్సర్ వచ్చిందంటే ఇక క్యాన్సిల్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, థెరపీలు వచ్చినాయి, కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీలు వచ్చినాయి. అప్పుడు లేవు. ఆమెకి 2-3 పిల్లలు, జబ్బు వచ్చినప్పుడు మంచాన పడింది. కడుపులో ఆ క్యాన్సర్ గడ్డతో బాధపడుతూ ఉంది. వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. చికిత్సల్యం అయిపోతూ ఉంటే చూసి వెళ్తున్నారు. చచ్చిపోద్దంటే క్యాన్సర్ అంట, ఇంక బతకదంట, అదంట ఇదంట అని చూసి వెళ్తుంటే మీలాంటి యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఒక ఆమె దగ్గరికి పోయి ఆమె చెప్పిందమ్మా, అందరూ వచ్చారు, చూశారు, అయ్యో పాపం అన్నారు, పోయారు. నేను అట పోను. ఒక మొక్క చెప్తా విను. నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్మకం ఉంటే నా మాటిని యేసు ప్రభుని వేడుకో. కన్నీళ్లు గార్చి చిన్న చిన్న పిల్లలు, యేసు ప్రభా నీ దయగలిగితే నన్ను ముట్టి స్వస్థపరచు, నా పిల్లలకి నన్ను దూరం చేయొద్దు, నన్ను నిలబెట్టవయ్యా అని కన్నీరు గార్చి ఆయన అడుగమ్మా. ఆయన దయగలిగితే, ఆయన కదిలే పని అయితే ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు, నీ కడుపులో ఆ గడ్డ లేకుండా చేస్తాడు, నా మాటినమ్మా అని చెప్పింది ఆమె. చెప్పినప్పుడు ఈమె ఆ మాట విని అప్పటి నుంచి ఇక జనాలు, బంధువులు, వాళ్ళు వచ్చి, ఇప్పుడు మంచంలో మనిషి ఉన్నప్పుడు అందరూ వచ్చి ఏం చేస్తారు తెలుసా, జబ్బుతో సగం చేస్తుంటే ఇలా సానుభూతికి ఇంకొంచెం చేస్తారు. ఏంది అయిపోయింది ఏంది అని ఒక ఆమె ఇంకొక ఆమెను అడిగితే, క్యాన్సర్ అంట, క్యాన్సర్ గడ్డ అంట. అమ్మో క్యాన్సరా, అట్టయితే ఇక లేదుగా, మరి అదేగా, అందుకే అట్ట అయిపోయింది, ఆ పాడు జబ్బు ఏడొచ్చిందోనమ్మా, మింగేస్తుందమ్మా. ఇట్లాంటి మాటలు ఆ మనసులో ఉన్న మనిషి చెవిని పెడితే ఎట్టుంటాయి? వచ్చిన వాళ్ళు ధైర్యం చెప్పాలా, లేకపోతే పాపం చిన్న వయసుగా అయ్యో అంటే సావరా, సత్తారా సావరా? మామూలుగానే జబ్బుగా సగం తెచ్చిన వాళ్ళు ఇట్లాంటి సానుభూతి మాట సగం తెస్తారు. ఇంకా ధైర్యం చెప్పేవాళ్ళు తక్కువ, ఈ సానుభూతితో ఇట్లాంటి పనులు చేసి సాగుకొట్టేవాళ్ళు ఎక్కువ. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏమేం చెబుతున్నారు ఏం పట్టించుకోవాలని, పట్టించుకోకుండా ఆ తల్లి చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఇక రోజు ఏడ్చి, యేసుప్రభువా నన్ను దర్శించవా, యేసుప్రభువా నన్ను ముట్టవా, యేసుప్రభువా నా ఎందుకు కనికరపడవా, నా పిల్లలకి నన్ను నిలబెట్టవా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆమె తెలిసిన మాటల్లో. ఇది నేను సాక్ష్యం విన్నానమాట అన్యుడిగా ఉన్నప్పుడు. కానీ ఎగతాళి చేశా. ఒట్టిదే తెల్లవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అన్ని మాయ కథలన్నీ చెబుతూ ఉంటారు, యేసుప్రభు బొందలేదు, ఒట్టిదే తెల్లవాళ్ళకి వీళ్ళు డబ్బులు పంపిస్తారు, ఆ డబ్బులు తీసుకొని వీళ్ళకి అట్టంటే అబద్ధాలన్నీ ప్రచారం చేస్తారు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఎవరు పాస్టర్లో చర్చికి వచ్చి ఆడవాళ్ళకి మగవాళ్ళకి డబ్బులు ఇస్తారంట, ఇచ్చి అబద్ధాలు చెప్పిస్తారంట. నా ఫీలింగ్, నేను చెప్పిన మాటలే అనుకునే. ఆ రోజు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం ఎట్లా జరిగింది కార్యం అంటే, ప్రభు దర్శించాడు ఆమెని. ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇట్లా క్యాన్సర్ గడ్డ, నాకు ఈ జబ్బుతో బాధపడుతున్నానంటే, ఏముండదులే, నేను సర్జరీ చేస్తాను, నేను ఆపరేషన్ చేస్తాను, తీసేస్తాను నా గడ్డ అంటే.
ఎట్లా తీసేస్తావయ్యా, నువ్వు డాక్టర్వా అంటే, నేను పరమ వైద్యుడిని, నేను చేయని ట్రీట్మెంట్ లేదు, నేను చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని. ఆమెను ముట్టి ఆమె కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డను తీసి ఆమెకు చూపించిదిగో, ఇదేగా నిన్ను బాధ పెట్టింది, నేను తీసేస్తున్నాను, ఇంక నీకేం ఉండదు అని దాన్ని పక్కన పడేసినట్టు చూపించి ఆ చేత్తో అలా తాకినప్పుడు ఆ పొట్ట మీద కుట్లు పడ్డ సాక్ష్యం ఆమె చెప్పింది. ఒక ఆపరేషన్ చేసిన స్త్రీకి కుట్ల బాధ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఆమె అలాంటి బాధను అనుభవించిందట. తర్వాత మరుసటి రోజు నుంచి ఫ్రీ, ఆ పొట్ట లావు లేదు, తగ్గిపోయింది, నార్మల్ వచ్చేసింది, టోటల్ ఫ్రీ, బాగుపడిపోయింది. ఇలాంటి సాక్ష్యం నేను విన్నాను. ఆనాడు ఎగతాళి చేశాను. ఈరోజు నాకు ఆ దర్శనం దేవుడు చూపించినప్పుడు అప్పుడు ఇక నాకు ఎవరు గుర్తొస్తారు మీరు చెప్పండి? గతంలో నేను ఎగతాళిగా విన్న సాక్ష్యం ఎవరిదైతే ఉందో ఆ యేసు ప్రభువే గుర్తొచ్చాడు నాకు ఆ రాత్రి, ఆ తెల్లవారుజాము. అప్పుడు ఇక ప్రశ్న స్టార్ట్ అయింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎరా, యేసు అనే పేరు వింటేనే కస్సుమని లేచావు, పాస్టర్లను తిట్టావు, చర్చికి పోయే వాళ్ళని వేశ్యలు అన్నావు, వ్యభిచారులు అన్నావు, అట్టంటోళ్ళు అన్నావు, ఇట్టంటోళ్ళు అన్నావు. నీ ఆడపిల్ల నా సువార్త వింటే ఆ పిల్ల మళ్ళా యేసు అనే మాట ఎత్తకుండా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చావు. బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, ముండమ విధాలా చేస్తారు, నీ బతుకెట్టు అయిపోయింది. మా పెద్ద అక్కాయి పాపం సువార్త ఎవరో చెబితే వచ్చి నాకు చెప్పింది, అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగుండారంటే, పొరపాటు నిన్న వాళ్ళ మాటలు హిప్నటైజ్ చేస్తారు, మామూలు చేయరు, అమ్మో అయిపోయినట్టు నీ చరిత్ర, నువ్వు అసలే శివభక్తురాలివి, నీ శివుడు పార్వతి మొత్తం పోతారు, మొత్తం తీసేయమంటారు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళ మాటలు ఎందుకంటే పిచ్చిదానాన్ని మా అక్కాయి మళ్ళీ యేసు అన్న మాట ఎత్తకుండా చేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి వాడిని నన్ను దర్శించి, ఎరా నా పేరెత్తితే కస్సుబుస్సు అన్నావు, ఇక లేదురా దిక్కు. నేను అనుకుంటున్నాను, చూడు ఒక పట్టం తిరిగిద్దా మైండ్, నాకు కనపడ్డది నేను మొక్కినోళ్ళు అనుకుంటున్నా. చూడు అసలు నాకు కనపడదు నేను మొక్కినోళ్ళు. యేసు ప్రభు ఎందుకు అవుతాడంటే అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడాడు, మరి ఏ నామమున రక్షణ కలగదు, ఆకాశము క్రింద ఇవ్వబడిన ఈ నామముననే యేసు నామమునైన రక్షణ. లే, తిరిగావు, చేసావు, అయిపోయింది, తిప్పలు పడ్డావు, నానా బాధలు పడ్డావు, ప్రయాసపడ్డావు, అయిపోయింది. ఇక నీకున్న ఒకే ఒక మార్గం యేసే. లేచి వెళ్ళు, అక్కడికే వెళ్ళు, యేసును ఆశ్రయించు, నీవు సమాధానం పొందుతావు, విమోచన పొందుతావు. ఇక మారుమోగుతుంది నా చెవిలో దైవస్వరం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండబట్టలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళా. 4:30 టైం. మా అమ్మ గాఢ నిద్రపోతుంది, లేపా. మా పెద్దోళ్ళ మాట తీసుకోవాలిగా. మా అమ్మ దగ్గరికి పోయామా, ఉలిక్కిపల్లి ఏందయ్యా అంది. నేనే చర్చికి పోతామా అన్న. ఏంది అంది. చర్చికి పోవాలనుకుంటున్నా అన్న. చర్చికి అసలు ఈ జాములు లేవటం ఏంది, నువ్వు ఈ జాములు లేచి చర్చి ఏంది, ఏమైందయ్యా అంది. ఏమైంది కాదమ్మా, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నా అన్న. అప్పటికి జుట్టు పెంచుకున్నా, తిరుపతి వస్తానని. నాకు 2 కొడుకులుగా పెద్దోడికి పిలకేసాం, అక్కడే తీస్తామని. అయ్యా నీ మొక్కులు అయితేనేమి మా మొక్కులు అయితేనేమి 25-30 మొక్కులు ఉన్నాయి. ఎన్ని? 25-30 మొక్కులు ఉన్నాయి, 1 కాదు 2 కాదయ్యా. అసలుకే బాధలు తల్లాడుతున్నాం. ఆ మొక్కులు తీరవకపోతే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు. ఎందుకు వచ్చిన గొడవయ్యా? ఆ యేసు ప్రభు దగ్గరికి పోతే ఇక దేనికి మనం పోకూడదు, దేనికి మొక్కకూడదు అంటారు వాళ్ళు. అసలుకే బాధల్లో ఉన్నాం, కాస్త ఆలోచించాయా అంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను అన్నాను, మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అయ్యే చేశారు, మా చేత కూడా అయ్యే చేయించారు. మీరు నెమ్మదిగా ఉన్నది లేదు, మేము నెమ్మదిగా ఉన్నది లేదు. నేను ఫైనల్గా ఒక ఆలోచన చేసుకున్నాను రాత్రి. నా ఆలోచన నాకు చెప్పలా, చెబితే అదురుపోయిదిగా చెప్పలా. అప్పుడు నన్ను యేసు ప్రభు దర్శించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన దగ్గరికి పోతా. సమాధానం దొరికింది, లేకపోతే నా ఆలోచన ఏదో నాకుందిలే, లేదు అసలు అవకాశం అనుకున్నా. కానీ ఒక్కడు నన్ను దర్శించినట్టు నాకు అర్థమవుతుంది, నేను వెళ్తానమ్మా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోతా, మొక్కలేదు తొక్కలేదన్న. మమ్మ దేవుడు దర్శించినట్టున్నాడు. సరే పోయా, ఆ నాయనన్న ఏమన్నా చేస్తాడేమో పోయా అంది. అదే శుభవార్త, దేవునికి స్తోత్రం. జీవితానికి నిరీక్షణ, ఆశ లేకుండా ప్రాణాలు తీసుకుందామన్న విరక్తిలోకి వెళ్ళిన మా బ్రతుకులకి ఒక నూతనమైన అధ్యాయము ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఏ రోజైతే ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన రెక్కల నీడకు వెళ్ళి, ఆయన సన్నిధిలో కూర్చున్నానో, ఇక ఆ రోజు స్టార్ట్ అయింది బ్రదర్ నా లైఫ్లో ఒక టర్నింగ్ అనేది.
పోయాం, మోకాళ్ళు వేయటం మనకు తెలియదు. పద్మాసనం వేసుకుని కూర్చొని మంత్రాలు ధ్యానించడం తెలుసు, కానీ మోకాళ్ళు వేయటం మనకి ఏం తెలుసు. పోయి మోకాళ్ళు వేసుకొని అందరూ మోకాళ్ళు వేసారు, మనం కూడా వేయాలి అని వేస్తే మంటలు పడుతుంది. అలవాట్లేదుగా. కాసేపు మోకాళ్ళు వేసి అట్టనే ఉన్నా పట్టుదలగా. చాలా ఏడుపు వచ్చింది. ఎవరికి చెప్పినా అందరూ ఏడుస్తున్నారు ఇంట్లో. అందుకని ఎవరికి వాళ్ళు ఏడుపునంత దిగమే ఇంకొని తిరుగుతున్నాం. చర్చికి పోయినాక మనసారా ఏడవడానికి అవకాశం దొరికింది, ఎందుకంటే అందరూ ఏడిచి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఏడుపులో మన ఏడుపు కలిపేయచ్చులే అని చెప్పి మనసారా ఏడుచుకోవడానికి ఇక్కడ బలే ఉందరో మొత్తానికి యేసుప్రభు ఏమో. కానీ ప్రశాంతంగా ఏడవచ్చు. ఇక్కడ అందరూ ఏడుస్తున్నారు, మనం కూడా ఏడవచ్చని ఏడ్చి 3 ప్రశ్నలు ప్రభు ముందుంచా. యేసుప్రభా, నిన్ను తిట్టా, దూషించా, అందాన్ని మాటలన్నా, చెడిపోయినోడిని, పాపాత్ముడినే, కానీ ఈరోజు నీ పాదాల దగ్గరికి వచ్చా. నువ్వు ఏడున్నావు? ఈ కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు, నన్ను చూస్తున్నావా అని అడిగా. నీకు మేము ఆరాధించే వాటికి సంస్కృతంలో మంత్రాలు చదవాలి, శ్లోకాలు చదవాలి. మరి నీకే భాషలో చదవాలో మాకైతే తెలియదు, నాకు తెలియదు. నాకు తెలిసిన ఈ తెలుగు భాషలో నాకు ఉన్న పరిస్థితుల్లో మాట్లాడుతున్నా, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అని అడిగా. 2. 3వది, నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగా. మొదటిది ఏంటి? కన్నీళ్ళు తప్ప నాకేం మిగలలేదు, నువ్వు చూస్తున్నావా. 2వది ఏంది? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా. 3వది ఏంది? నువ్వు నాకు సమాధానం ఇస్తావా, బాగు చేస్తావు. ఈ 3 మాటలు దేవుని ముందు నుంచి కూర్చున్నా. కాసేపటికి నా హృదయంలో ఒక స్వరం, అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు, ఆ గోడకెళ్ళి చూడు, గోడకెళ్ళి చూడు, గోడకెళ్ళి చూసా. ఏ 3 ప్రశ్నలు నేను అడిగానో ఆ 3 ప్రశ్నలకి సమాధానం ఆడ కనపడుతుంది. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నా ఏడుపు తప్ప ఏం మిగల, ఏడుపు చూసావా అన్నావుగా, నేను చూచి తిని. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అన్నావుగా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగావుగా, నేను నిన్ను బాగు చేసేదను. 3 మాటలు ఉన్నాయి. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అనే ఆ 3 మాటలు అక్కడ చదివాను. చూపించాడు, అక్కడ ఉన్నాయి. అప్పుడు పక్కా ఆయన బైబిల్ అడిగా, ఏమండి బైబిల్ క్రైస్త, ఎందుకంటే బైబిల్లో ఎక్కడుందో ఆ మాట చూడాలని. మొదటిసారి బైబిల్ అప్పుడు పట్టుకున్నా. మా అమ్మ ఎట్లాంటిదంటే, ఈ మత నిష్ట ఎక్కువ మాకు. మా పెదనాన్న కొడుకు మొట్టమొదట మా ఫ్యామిలీలో దేవుడిని నమ్ముకొని పాపం బైబిల్ తీసుకొచ్చాడు. ఒకసారి మా ఇంటికి వస్తా, వెళ్తా బైబిల్ మా ఇంట్లో పెట్టిపోయాడు. ఆయన ఆశ ఏంటంటే మేము మారతామని. అప్పుడు ఎర్రట్ట బైబిల్, నా చిన్నతనంలో ఎర్రట్ట బైబిల్ ఎవరికన్నా గుర్తుందా? ఇప్పుడు నల్లట్ట బైబిల్, అప్పుడు ఎర్రట్ట బైబిల్. మా అమ్మ ఏం చేసింది తెలుసా? కర్రపుల్లో కూడా తీసుకొని నెట్టింది ఆ బైబిల్. పట్టుకుంటే అంటయిద్దని. అలాంటి ఫీలింగ్స్లో పెరిగిన వాళ్ళం, మరి ఇంకెట్టా. ఇక ఆ రోజు బైబిల్ పట్టుకున్నా. ఆ బైబిల్లో ఎక్కడుందో వెతకటం మొదలు పెడితే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో నా ప్రభు నాతో మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నాయి. ఇక అప్పుడు బైబిల్ చదవటం మొదలు పెడితే, ప్రియులారా, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, ఆశ లేని బ్రతుకులకు ఆశ, ఇక భవిష్యత్తు లేదు అనేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తును గూర్చిన విశ్వాసము, అన్నీ కలిగించే జీవపు మాటలు, నా దేవుని మాటలు, నా యేసయ్య మాటలు ఒకటొకటి నన్ను తాకటం మొదలుపెట్టాయి. అప్పటిదాకా దయ్యాల గుహలాగా ఉన్న నా శరీరము, నా ప్రాణాత్మలు, నా దేహము శుద్ధీకరించబడటం మొదలైంది. ఇక పాలకు పోయి రావటం, ఖాతాలకు పోసి రావటం, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే గుంపులు ఎక్కడైతే అడిగి పోవటం, కూర్చోవటం, వాళ్ళతో ప్రార్థన చేయటం, ఆ పాటలు పాడటం, ఇక అదే ధ్యాసలో ఉంటాం. 4 ఆదివారాలు చర్చికి వెళ్ళా. 5వ వారంలో ఇట్ట కూటాలు పెట్టారు. కూటాలు పెట్టి, మీలో ఎవరైనా బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మధ్యాహ్నం బాప్తిస్మాలు సిద్ధం అవ్వండి అన్నారు. నేను కూడా చెయ్యెత్తా, బాబు నేను అన్నానయ్యా, నేను ఘోర పాపి, నా పాపాలన్నీ కడిగేసుకోవాలని నేను కూడా సిద్ధమవుతున్నా, నా యేసు ప్రభు రక్తంలో నేను సిద్ధం అని 2002 ఏప్రిల్ 16వ తారీఖు తీర్మానం చేశారు రాత్రి కూటంలో. 2002 ఏప్రిల్ 17 మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల వేళ బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చా. నెలలోనే 14 కూటాలకి వెళ్ళాలా, 14 ప్రసంగాలు ఇలా, 4 వారాలు. అర్థమైపోయింది నాకు, నేను పాపినని అర్థమైంది. పాపాలు మీద ఉన్నప్పుడు శాపము, దాని ఫలితం ఘోరము, బ్రతుకులో అశాంతి, చచ్చినాక నరకం ఉంది.
ఇదంతా పాపాల వల్లే ఉంది కదా. ఇప్పుడు ఆ పాపాలు కడగడానికే కదా యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచింది. రారా బాబు, ఉచితంగా కడుగుతా, అందుకోసమే నేను ప్రాణం పెట్టా, నా రక్తం కార్చాను, రా నా రక్తంలో నీ పాపాలన్నీ కడుగుతాను, ఉచితం, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, రా నా నామంలో స్నానం చేయి, బాప్తిస్మం పొందు, పరిశుద్ధపరచబడు, ధన్యుడి అయిపోతావు, బతుకులో ప్రశాంతత, చచ్చనాక నిత్య జీవం రెండూ ఉన్నాయి రమ్మని ప్రభు పిలిచినప్పుడు, అది ఉచితమైనప్పుడు పొందడానికి ఏం మాయరోగమా? ఏం మాయరోగం? పాపాలు కడిగేసుకోవడానికి? నాకైతే ఏ మాయరోగం లేదు. అందుకే నేను సిద్ధపడ్డాను, పోయాను. 2002 ఏప్రిల్ 17వ తారీఖున బాప్తిస్మం పొంది దేవుని బిడ్డనయ్యాను. హల్లెలూయా. నిరీక్షణ లేని, ఆశ లేని నా జీవితానికి నూతనమైనటువంటి ఆశలను పుట్టించి నా కుటుంబంలోనికి ప్రవేశించి శాపాన్ని అనుభవించినటువంటి నా కుటుంబంలో నుంచి శాపాన్ని, మరణాన్ని, మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ప్రయోగతంతులు చేశారని చెప్పాంగా, ఇద్దరు కలిసి చేశారని చెప్పాంగా. ఎప్పుడైతే కుటుంబం మొత్తం యేసు ప్రభు రక్తంలో కడగబడి బాప్తిస్మాలు పొంది మొత్తం దేవుని బిడ్డలం అయ్యామో, అప్పటిదాకా మా మీద ప్రయోగతంతు చేసిన వాళ్ళకి మూడింది, వాళ్ళకి రివర్స్ అయింది. మీకు తెలుసా, కుక్కగానే అరిసినట్టు అరిసి 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 చచ్చిపోయాడు. బతకడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయాడు ఒక బ్రదర్. ఒకడైతే చచ్చిపోయి 3 రోజులైనా కూడా శవం బయటికి తీయలేని పరిస్థితిలో చచ్చిపోయాడు. మాంత్రికత్వం మనుషుల్ని అంత నాశనం చేసింది. అది ఎంత శాపగ్రస్తమైన క్రియ అయితే వాళ్ళకి ఆ గతి పట్టింది. అదే యేసు ప్రభు మా జీవితంలోకి ప్రవేశించకపోతే మేము అయిపోయేవాళ్ళం. ఎప్పుడైతే యేసు రక్తపు కోట్లోనికి వచ్చి ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డెక్కామో, మా మీద ప్రయోగించిన ప్రయోగ తంతులని వాళ్ళకి రివర్స్ కొట్టినాయి. ఇక మళ్ళీ బతకడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇద్దరు అవుట్. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పింది మీకు? చెరపకురా, పెద్దగా చెప్పు, చెరపకురా. ఇంకోసారి చెప్పండి. చెడతావు, ఎదుటోడిని నాశనం చేయాలనుకుంటే నువ్వు పోతావురా. వాళ్ళ జీవితంలో అక్షరాల జరిగిందండి అది. ఇది నేను ఎరగకుండా చెప్పట్లా, నిజంగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైందండి? జీవితంలో కొన్ని రకాల కష్టాలు వచ్చినప్పుడు నిరీక్షణ కోల్పోతాం. కానీ అలా నిరీక్షణ కోల్పోయిన వ్యక్తుల జీవితాల్లో యేసు ప్రభు జోక్యం ఉంటే మళ్ళా క్రొత్త ఆశలు మొలకెత్తుతాయనేది నా బ్రతుకు సాక్ష్యం, మా జీవిత సాక్ష్యం. కొడితే గట్టి కొట్టండి. 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న ఈ ఒక్కడి దగ్గరికి ఎందుకు వచ్చాడండి? అక్కడ ఊసకాలు చేతులు గలవారు, కుంటివారు, గుడ్డివారు చాలామంది బాధల్లో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదా. ఈ ఒక్కడి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? వాళ్ళందరికీ ఒక కాలు బాగలేదు, ఒక కాలు బాగుంది. యేసు ప్రభు యెరూషలేములో తిరుగుతున్నాడు, ఎంతోమందిని బాగు చేస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అన్న సంగతి వాళ్ళందరి చెవులకు వచ్చింది. వాళ్ళు ఒక కాలుతో ఏడసలాడతానైనా ఆయన దగ్గరికి పోతే బాగు చేసేవాడు. కానీ వాళ్ళు ఎటు చూస్తున్నారు తెలుసా? ఆయన దగ్గరికి పోలా, చెరువుకి వెళ్ళి చూస్తున్నారు, కోనేటికెళ్ళి. మరి 30 సంవత్సరాల జబ్బోడు ఎటు చూస్తున్నాడు? కోనేటికెళ్ళి చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు జోక్యం చేసుకొని, దేవుడు ఎవరికన్నా దయ పుట్టించి నన్ను తీసుకెళ్ళి అందులో వేస్తే తప్ప, లేకపోతే ఆయనే వచ్చి నన్ను బాగు చేస్తే తప్ప నాకు దిక్కు లేదు. యెరూషలేములో యేసయ్య తిరుగుతున్నాడు, చాలామందిని బాగు చేస్తాడు, కానీ నేను బాలేనుగా. ఎక్కడున్నాడు నా కోనేట్లో దూకడానికే చేతగానోడి, నేను ఎట్టబోతా ఆయన దగ్గరికి? కాబట్టి ఇక ఆయన నా దగ్గరికి రావడం తప్ప నాకు మార్గమే లేదు అని ఆడు కూర్చున్నాడు. అందుకే అవకాశాలు ఉండి కూడా, యేసు ప్రభువు గురించి తెలుసుకొని కూడా ఆయన దగ్గరకు రానొల్లనటువంటి వ్యక్తుల దగ్గరికి ఆయన పోటల్లా. ఎవరైతే ఆ స్థితిలో ఉండి దేవుడా నువ్వే దిక్కని దేవుని కోసం ఎదురు చూస్తున్నాడో వాని దగ్గరికి వెళ్ళి కదిలిచ్చాడు. మిగిలిన వాళ్ళకి ఊసకాలు చేతులు గల వాళ్ళకి ఒక కాలు పోయినా ఒక కాలు బాగానే ఉంది, వచ్చి ఈడ్చుకుంటా వచ్చాను సరే ఏసైనా పట్టుకుని బాగుపడవచ్చు. ఈరోజు ఇక్కడ మీకు చెప్తున్నాను, నేను యేసు ప్రభు గురించి నీకు తెలియకపోతే నువ్వు ఆయన ఆశ్రయించలేవు. ఈరోజు నీకు స్పష్టంగా ఆయన గురించి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆయన ఆశ్రయించకపోతే నీ జీవితంలో బాగుపడలేవు. మనశ్శాంతి, ఆనందం, సంతోషం, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు అనేది నువ్వు చూడలేవు. నేను చెప్తున్నాను కదా. అలా కాకుండా నువ్వు ఆయన వెతికి ఆయన ఆశ్రయించావు అనుకో, ఇదిగో నా జీవితమే సాక్ష్యం, తప్పకుండా నువ్వు బాగుపడతావు, బతికిపోతావు, నూతనపరచబడతావు. ఇంకా చెప్పాలంటే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడటం కాదు, ఇతరులకు కూడా నీ బ్రతుకు ఆశీర్వాద కారణంగా మారిపోయింది. మీరెవరు, నేనెవరు? కొచ్చెర్లో నాకేమన్నా తెలుసా? ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిశానా? మరి ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఎట్లొచ్చారు? ఏంది అనుబంధం? ఏంది? చూసావు ఎట్లా చేశాడో? మీరెక్కడో నేనెక్కడో
మీ హృదయాల్లో అంత చోటిచ్చాడు నాకు. ఏదో మాట ద్వారానో పాట ద్వారానో పలుకు ద్వారానో ఏదో ఒక విధంగా మీరు సంధించబడ్డారు. షాలేం రాజు అనేవాడు ఒకడు పరిచయం అయ్యాడు మీకు. ఈరోజు వాడు ఇక్కడికి వస్తున్నాడని తెలుసుకొని వచ్చారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు చేసిన కార్యం? నా యేసయ్య చేసిన కార్యం. నా ఇంటికి నాకు మాత్రమే దీవెన కాదు, 10 మందికి ఆశీర్వాదంగా నా బతుకును మార్చినవాడు నా యేసయ్య. ఆయన రక్తముతో, సిలువలో గార్చిన రక్తంతో నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త జన్మ అనుభవంలోనికి తెచ్చినవాడు నా ప్రభు. నన్ను దర్శించినప్పుడు నేను వెళ్ళా. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అవుతారని లెక్క చేయలే. కులపోళ్ళు ఫీలింగ్ ఇస్తారు, మతపోళ్ళు ఎవ్వడు పట్టించుకోలే. అరే పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడు రాలేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ప్రతి ఒక్కడు వచ్చి క్లాసులు బీగుతూ ఉంటారు. ఏంది ఆడికి వెళ్తున్నామంటగా చర్చికి? ఎందుకట్ట? అసలు మన వ్యవహారం ఏంది, మన కథ ఏంది, మన అది ఏంది, మన ఇది ఏంది, అట్టపాటు ఏంది అసలుకే? పోతే ఏదైనా ఒక పూట అంత సంద వేసి రావాలా? ఏంది బాప్తిస్మాలు కూడా అంటున్నా అంటగా మాంసం తిందామని ఎముకలు మెళ్ళ వేసుకుంటాం. ఏంది నీ పనే అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇలాంటి కౌన్సిలింగ్లు క్లాసులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడ కనపడ్డావు. ఎందుకంటే కనపడదు అప్పు అడుగుతామేమో అని. ఎక్కడ నిప్పించమన్నా అంటామేమో అని కనపడ్డు. సస్తంటే హుడు కనపడ్డు. మనం బతికిపోతుంటే మాత్రం ప్రతి ఒక్కడు వచ్చి క్లాసులు ఇస్తూ ఉంటారు. ఏ ఉడికి కావాలా క్లాసులు? మా సొంత పెదనాన్న కొడుకులు ఇద్దరు, వాళ్ళు ఒక మాట అన్నారు. మా నాన్నే, యేసు ప్రభు నా మీద బాప్తీసం పొందేమంటగా, నీకు 2 కొడుకులే ఉన్నారు, నువ్వు సస్తే నీ పాడి మోయటానికి 4 కావాలి, పొరపాటును కూడా మేము రామన్నారు. మా నాన్న ఏమన్నాడు తెలుసా? రే, నన్ను దేవుడు పిలుచుకుంటే నన్ను మీరు కాదు, పరిశుద్ధుల భుజాలు మోస్తాయి. నన్ను పరిశుద్ధుల భుజాలు మోస్తాయి. ఎవడు నన్ను పట్టకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆయన వదిలే ప్రసక్తి లేదన్నాడు. అన్నాడా? 2015వ సంవత్సరంలో దాదాపు 80 ఏళ్ళు దాటిన వయసులో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. శుభ్రంగా మధ్యాహ్నం స్నానం చేసుకున్నాడు, భోంచేశాడు, హాయిగా పండుకున్నాడు. సాయంత్రం 6 ఒక్కసారి అట్లా లేచి కూర్చొని మళ్ళీ పండుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయినట్టు నిద్రలోనే వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. అసలు ఇంత బాధగా నొప్పిగానే వేద మాట్లాడే పనిలేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. మా నాన్న నిద్రించినప్పుడు మా నాన్న పెట్టి ఎంతమంది పట్టారు తెలుసా? పెట్టా 40 మంది పట్టారు. 4 ఎక్కడ, 40 మంది ఎక్కడ? చెప్పు. కొట్టు కొడితే గట్టి కొట్టాలా? నన్ను కూడా పట్టనేలా. అయ్యా ఆయన మా నాన్నయ్య, ఆయన అంటే నాకు ఇష్టం, ఒక్కసారి అట్లా నేను భుజం మోపుతానంటే ఒకడు తొలిగి నాకు సంధించాడు. 4 అడుగులు లేనిచ్చి మళ్ళీ అలాగాడు నన్ను. పక్కరమ్మా, నేను తీసుకెళ్తాం. మైనీలో నన్ను వాళ్ళు ఏమన్నారు? ఫస్టే ఎంత 2 రాకపోతే ఎంతమంది వచ్చారు? రాకుండా ఏమో లేదు, వచ్చారు వాళ్ళు. చివరికి నా దగ్గరికి వచ్చారు. ఏందిరా అబ్బాయి, సరే ఏదో వెళ్ళారంటే వెళ్ళారు, నమ్మారంటే నమ్మారు, ఏం మమ్మల్ని పట్టనిరా? నన్నే పట్టని లేదురా అన్నయ్య. సందు దొరికితే పోయి జ్వరపడని లేకపోతే ఇంటికి పోండి అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సందు దొరికితే జ్వరపడండి రా, లేకపోతే లేదండి. ఎత్తుకొని మోసిన కూడా ఆశానుబాహులు. వీళ్ళేమో కొంచెం ఎత్తు తక్కువ. ఇక వాళ్ళు జ్వరపడితే తలకాయ మీద పెట్టుకొని పోవాలి. ఇక లేదు అవకాశం. ఏం కార్యం అది? సిగ్గుపరుస్తాడండి ఆయన. విశ్వసించిన వాళ్ళని సిగ్గుపరుస్తాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాదాపు 80 దాటిన వయసులో కూడా నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు మా నాన్న. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, నిరీక్షణ లేని జీవితాలకి యేసు ప్రభులో ఎంత నిరీక్షణ ఉందో చూడండి. విశ్వసించిన వారి జీవితాలు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో చూడండి. ఇతడు యేసు ప్రభు కోసం ఎదురు చూసి ఉండొచ్చు, కానీ అడలేడు. అందుకే ఆయనే వచ్చాడు, ఆయనే దర్శించి అడుగుతున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా అంటే వాడు చెప్తున్నాడు, 38 ఏళ్ళు అయినా ఆ జబ్బు వచ్చి వాని హృదయంలో ఆశ చూడు, ఇంకా బాగుపడతానన్న ఆశ ఉంది, ఇంకా స్వస్థత పొందుతానన్న ఆశ ఉంది. అతని హృదయంలో ఆశ చావలా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అనుభవిస్తున్న శ్రమలతో, పాపంతో, శోధనతో రాజీ పడిపోయారా? లేకపోతే ఏ నాటికైనా నాకు విడుదల వచ్చింది, నా కుటుంబం బాగుపడిద్ది, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, నా కుటుంబం ఆశీర్వదించబడిద్ది అన్న ఆశ మీలో ఉందా, చచ్చిందా? ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆశ చచ్చిన వాళ్ళకి దేవుడు కార్యం చేయడు. పరిస్థితులు ఎంతగానన్నా మారని, కానీ గుండెల్లో
నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడన్న ఆశను మాత్రం చావనీయొద్దు. దాన్ని ఆధారం చేసుకుని దేవుడు కార్యం చేస్తాడు. కొట్టో 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 కొట్ట గట్టి కొట్టో. దేన్ని ఆధారం చేసుకుని కార్యం చేస్తాడు? ఏం వెతికాడో తెలుసా? అతని గుండెల్లో ఆశని వెతికాడు యేసు ప్రభు. ఆశ వ్యక్తి 38 ఏళ్ళు జబ్బు అయినా సరే వాడు ఆశ చూడు, ఇంకా బాగుపడతానన్న ఆశ. ఎవరన్నా నీ బొడ్డోళ్ళు నా బొడ్డోళ్ళు అయితే స్వస్థపడ గోరుచున్నావా అని ప్రభు అడిగితే ఏందే స్వస్థత ఇంకెక్కడయ్యా అయిపోతే అనే మాట్లాడేవాళ్ళం మనం. ఆడు మాట్లాడాల ఆ మాట, అని మాటల్లో ఇంకా ఆశ ఉంది. బాగుపడతానన్న నిరీక్షణ, బాగుపడతానన్న విశ్వాసం వాని గుండెల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం వెతికాడు? ఆ కూర్చున్నాళ్లలో అందరి కళ్ళు కోనేటిలో ఉంటే అందరి కళ్ళు దూత వస్తాడేమని కోనేటికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళ ముందు తిరుగుతున్నాడు ఎవరో తెలుసా? ఆ దూతని, ఆ నీళ్ళని, మనుషుల్ని మొత్తాన్ని చేసిన సృష్టికర్త అయిన ప్రభు వాళ్ళ ముందు తిరుగుతుంటే ఆయనకి వెళ్ళి చోట్ల వాళ్ళు కోనేటికి వెళ్ళి ఆయన సృష్టించిన దూతకెళ్ళి చూస్తున్నారు. కానీ ఆడ తిరుగుతుంది ఎవరు? నజరేయుడగు యేసు. ఆయన గురించి లేఖనం ఏం చెప్పింది? సర్వ విశ్వమును నిర్మించిన నిర్మాణకుడు ఆయనే అని. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్న యేసుని కోల్పోతున్నారండి, వాళ్ళు పోగొట్టుకుంటున్నారండి. ఈరోజు కూడా సమాజంలో చాలామంది యేసు ప్రభు మాట వినబడుతున్నా, యేసు ప్రభు స్వరం వినబడుతున్నా, యేసు ప్రభు పాట వినబడుతున్నా, యేసయ్యను గురించి సమాచారం అందుతున్నా పట్టినట్టు పోగొట్టుకుంటున్నారు ఆయన్ని. నేను స్వీకరించి ధన్యుణ్ణయ్యా. నేను పట్టుకొని ఆయన్ని హత్తుకొని నా బ్రతుకును ధన్యం చేసుకున్నా. ఈరోజు చాలామంది వినబడి కూడా ఇటు వదిలేస్తున్నారు. వాళ్ళ జీవితాలు అంతే ఉంటున్నాయి. బ్రతుకులో దుర్భరం, సత్యా కూడా నరకానికే సిద్ధమవుతున్నారు, కానీ పరలోకానికి ఆయత్తపడట్లా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, మీలో ఆశ ఉందా? బాగుపడుతున్న నిరీక్షణ ఉందా? ఎంతమందిలో ఉంది? పరిస్థితులు మార్చగలడు నా దేవుడన్న విశ్వాసం ఎంతమందికి ఉంది? స్తోత్రం చెప్పండి. మీరు ఆశించిన ఆశ చొప్పున, మీరు నమ్మిన నమ్మిక చొప్పున నా తండ్రి జరిగించునుగాక. హల్లెలూయా. ఆయనను వెతికే వాళ్ళు ఎవరని దేవుడు వెతుకుతున్నాడు. మొదటిది, నేను వెతికా, నాకు దొరికాడు. అలాగే రెండవది ఏం వెతుకుతున్నాడు? హృదయాలలో ఏముంది? నిరాశ, నిస్పృహ ఉందా? విరక్తి ఉందా? లేకపోతే ఆశ ఉందా? ఇప్పుడు మీరు చెప్పారు ఆశ ఉందయ్యా అని. ఎన్ని గుండెల్లో అయితే ఆశ ఉందో ఆ ఆశ తప్పకుండా నా తండ్రి తీరుస్తాడు. బైబిల్లో ఉందా మాట, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరచును అని. 2 ఇక 1తో అన్నాడు, నీకు కోనేరు అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, దూత అవసరం లేదు, పీత అవసరం లేదు. లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. వాడు అడ్డ ప్రశ్నలు ఏమేలా. మనం ఉన్నాం అనుకో ఆ సిట్టింగ్లో, ఏంది లేవాలా? లేచి అసలు నేను లేవటమే అంతంత మాత్రం అయితే పరుపెత్తుకోవాలా? ఎవరు అయ్యా నువ్వా? పరుపు కూడా ఎత్తుకోవాలంటున్నా. లేవటానికే చేతగాక 38 ఏళ్ళ నుంచి ఈంతును కూర్చొని కూలబడి ఉంటే ఇప్పుడు వచ్చి పరుపెత్తుకో. అదే ఉంటే ఏడెందుకు కూర్చుంటాను? ఖచ్చితంగా మనం కూర్చుంటే అట్నే మన డైలాగ్ అదే. రెండో డైలాగ్ మన డైలాగ్ అదే. కానీ వాడు అలా వాడేమన్నాడు తెలుసా? రెండో మాట లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే కాళ్ళు కదిలిస్తే కాళ్ళు సడలినాయి, చేతులు కదిలిస్తే చేతులు సడలినాయి. చిన్నగా లేవటం మొదలు పెడితే బాడీ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే యేసు మాటని వాడు స్వీకరించాడో వాని శరీరంలో విప్లవాత్మకమైన మార్పు బాడీలో కలుగుతూ ఉంది. ఎందుకంటే మానవ శరీరాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన నరములను, ఎముకలను, కండరములను, కీళ్లను పొదిగి వాటిని అన్నింటినీ సంధించి మన శరీరములను నిర్మించిన నిర్మాణకుడు ఆయన. పాడు చేసిన ఆయన వల్ల ఇది, తిరిగి బాగు చేసిన ఆయన వల్ల ఇది. ఆయన వాక్కు చేత సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు నా ప్రభు. తన వాక్కు చేత అదే వాక్కును పంపాడులే, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే ఆ వాక్కు అతను స్వీకరించాడు. బాడీ సంధించబడింది. లేచి, అయ్యా ఇన్నాళ్ళు నాకు నిలకడ లేదు, నా శరీరంలో ఏదో మార్పు వచ్చేసింది. మార్పు కాదు, తీసుకో పరుపు తీసుకో, పరుపు చుట్టేసి ఎత్తిన పెట్టుకున్నాడు. పరుపు ఎందుకు చుట్టుకోవాలి? ఎటు పోవాలి? ఏం అడగల. లెమ్మన్నాడు, లేచాడు. చుట్టు పరుపు అన్నాడు, చుట్టాడు. ఎత్తుకున్నాడు, పోయాడు. అది విశ్రాంతి దినం. ఈ యూదులు వస్తారు కదా, యూదులు వాళ్ళు చూసే విశ్రాంతి దినం రోజు బరువు మోస్తున్నది ఏంది అని అడిగారు అతను అన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు
ఇది మొయ్యమని చెప్పాడు, అందుకు మోస్తున్నాను అన్నారు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని అడిగితే వానికి అప్పుడు తెలియదు. ఆయన ఎవరో వచ్చాడు, గడ్డం పెంచుకొని ఉన్నాడు, నాజీర్ చేయబడ్డట్టుగా ఉంది ఆ జుట్టు, ఆయన అవతారం. ఎవరో మొత్తానికి ప్రత్యేకమైన వ్యక్తే. ఎవరు ఆ పేరెవరో ఏమో, ఈసారి కనపడితే చెబుతా. కొద్ది రోజుల తర్వాత, బాగా వినండి, కొద్ది రోజుల తర్వాత యేసు ప్రభు మళ్ళా వెతుకుతా వచ్చాడు వాడిని. మొదటిది తనను వెతుకువారు ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. రెండవది తనను వెతికే వారి హృదయపు లోతులను ఆయన వెతుకుతున్నాడు. అందులో ఉన్న నిరీక్షణ, విశ్వాసం, ఆశను వెతుకుతున్నాడు. రెండు, ఆ వాటిని బట్టి కార్యం చేసి స్వస్థత పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడో వెతికాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో యేసు ప్రభుని ఇప్పటికే ఎరిగి ఆయన చేత సంధించబడి, బాగుపరచబడి, సమాధానం పొందినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఆయన మళ్ళా వెతుకుతున్నాడనే సత్యం మీరు గుర్తించాలి. నేను బాగు చేసి వదిలేలా, అసలు నువ్వేం చేస్తున్నావో కనిపెడుతున్నాడు. వాడిని చూస్తే వాడు ఎక్కడ కనపడ్డాడని ఉందంటే, ఒక్కసారి బైబిల్లో ఆ వచనం చదవండి. 5వ అధ్యాయము 14వ వచనం చదువు. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఇక నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఈ ఒక్క ముక్క మీ చెవిని వేసుకోండి, స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఇంకా నేను మళ్ళీ ప్రసంగం చేయను, అయిపోయింది. 3వ మాటగా నేను చెప్పింది ఏంటంటే, బాగుపడిన వారు, సమాధానం పొందినవారు, స్వస్థత పొందినవారు, విడుదల పొందినవారు, రక్షణ పొందినవారు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నతో దేవుడు వెతుకుతాడు అనే విషయం ఈ రాత్రి మీ హృదయంలో భద్రం చేసుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే స్వస్థపరిచి వెళ్ళిపోలే ఆయన. ఈ బాగు చేశాను కదా వీడిని, 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నాడిని బాగు చేశా కదా, వీడు ఏం చేస్తున్నాడని సైలెంట్గా వస్తే వాడు ఎక్కడ కనపడ్డాడో తెలుసా? దేవాలయంలో కనపడ్డాడట. ఎక్కడ కనపడ్డాడు చెప్పండి, అందరు చెప్పండి. ఎక్కడ కనపడ్డాడు? సినిమా హాల్లో లేడు, డ్యాన్స్ పార్టీల దగ్గర లేడు, పొలంలో లేడు, ఇంకొక దగ్గర, 2వ కుంపట్లో, 3వ కుంపట్లో, అసలు బారు షాపులో. మరి ఆడ కనపడ్డాడు? దేవాలయములో కనపడ్డాడట. అంటే వానికి అర్థమైపోయింది, ఏ పాపాన్ని బట్టి నాకు ఈ కర్మ చుట్టుకుందో ఆ పాపం నుంచి నన్ను విడిపించి బాగు చేశాడు నా ప్రభువు, నన్ను బ్రతికించాడు. ఇక నేను స్వస్థత పొందాను. ఇక నా వాళ్ళ ప్రేమ ఏందో, నా బంధువుల ప్రేమ ఏందో, నా స్నేహితుల ప్రేమ ఏందో, అందరి ప్రేమ నాకు అర్థమైపోయింది. అదంతా నేను పనికొస్తే వాడుకునే ప్రేమ, పనికి రాకపోతే పక్కన వేసి పడేసిపోయే ప్రేమ. ఆ ప్రేమ నాకొద్దు. ఇదిగో నేను ఈ స్థితిలో ఉండగా నా యొద్దకు వచ్చి నన్ను దర్శించిన వాడు దేవుడు కనుక నేను నా బతుక్కాలం అంతా ఇక దేవుని ధ్యాసలోనే ఉంటాను, దేవుని లోకంలోనే ఉంటాను, దేవుని ప్రపంచంలోనే ఉంటాను, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోనే నా బ్రతుకు తెల్లార్చుకుంటానని ఫిక్స్ అయిపోయాడు. అది కదా రావాల్సిన ఆలోచన. బాగుపడ్డోడికి, సమాధానం పొందినోడికి రావాల్సిన ఆలోచన అది కదా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇక పాపము చేయొద్దు అన్నాడు. అంటే ఆ 38 సంవత్సరాలు పీడించబడ్డ జబ్బు దేనికోసం వచ్చింది అతనికి? దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం తొలగించాడు? 2 తొలగించాడు. తెలుసా మీకు ఆ సంగతి? పాపాన్ని తీసివేశాడు, పాపం తాలూకు వచ్చిన జబ్బుని కూడా తీసేశాడు. 2 తీసేసి అంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, ఇక మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లుగా మళ్ళీ పాపం జోలికి వెళ్ళొద్దు, వదిలేసేయి. నా సన్నిధిని వెతుకుతున్నావు, స్థిరపడు, బాగుపడతావు, 10 మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. నేను తీసుకున్నానండి ఈ మాట. యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు. నాకు దేవుడు మంచి ఉపాధి మార్గాన్ని చూపించాడు. బాగా వినండి. అప్పులన్నీ పోయినాయి. నీ బోటి తల్లికి మా మీద దయ పుట్టించాడు యేసయ్యే. ఈ రోజు మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నేను పొందిన తర్వాత నా ఫ్యామిలీ మొత్తానికి చెప్పాను నేను, అయ్యా మొక్కుల సంగతో అన్నారు. మొక్కులు లేదు, గిక్కు లేదు, ఇదిగో నేను చూడు మొత్తం కటింగ్ చేయించుకున్నా, గడ్డం చేయించుకున్నా, నేను తీర్చలా, పిల్లగాడికి కూడా తీసుకెళ్ళి కటింగ్ చేపిస్తా, నేను మొక్కులు తీర్చనన్నా అని చేసి ఆ పని. వాడిని మంగళ షాపుకి తీసుకెళ్ళి క్లీన్ చేయించా. నేను అనుకున్న దగ్గరికి పోలా. మీరు నమ్మండి నమ్మకపోండి ఏమన్నా అనుకోండి, ఆ 25-30 మొక్కుల్లో ఒక్కడి కూడా తీర్చలా, మాట్లాడే పనే లేదు.
ఒక్కటి కూడా తీర్చలా. ఇక నేను తెగించి ఈ పని చేసేసరికి మా వాళ్ళు కూడా తెగింపు వచ్చింది. ఏం కాదంటావని, ఏం కాదు. ఎందుకంటే అసలైన దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాం మనం. ఏం కాదు. అన్ని శక్తుల పైనున్న దేవుడు ఆయన. అన్ని శక్తులు ఆయన పాదాల కిందే. ఆయన్ని మించి ఏం చేయజాలదు. నా మాట వినండి అని చెబితే చిన్నగా వాళ్ళు కూడా నాతో కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టామో, ఏ పట్టణం నుంచి మేము నిలవలేక వెళ్ళిపోయామో అక్కడి నుంచే ఫోన్ వచ్చింది మాకు. నీబోటి తల్లి ఒక తల్లి ఫోన్ చేసి, ఇలా అప్పులైనాయి అంట కదా, ఇబ్బంది పడతారంట కదా, నాకు తెలిసింది. ఎందుకు వెళ్ళాలి మీరు, ఎందుకు ఇబ్బంది పడాలి, రండి, మీరు ఎంత కట్టాలో ఆ డబ్బంతా నేను ఇస్తా, మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి. మీరు ఎన్ని అప్పులో ఇంత అప్పులు అని చెప్పండి, ఆ డబ్బు నేను తీసుకొస్తా. కట్టుకోండి, ఒక్కసారి అన్ని అప్పులు కట్టుకోండి, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవ్వండి. ఎవరన్నా అంటారా మాట? అడిగినా ఇయ్యరు. అడిగినా 24 పెట్టాలా, అప్పుడు కానీ ఇరు. సంతకాలు పెట్టి, చేలు ముద్రలు లేపించి, అయి చేపించి, ఈ చేపించి, గీపించి, రాపిచ్చి, అవునా, కర్రల సంచి నిండా డబ్బు కట్టలు పేర్చుకొని వచ్చి నిలబడిందండి ఆమె రోడ్డు పక్కన మా కోసం. ఎవరికి వచ్చిందండి అంత దయ? ఆయన పుట్టిపోతే ఎవరికి వచ్చిందండి అంత మమత, అంత ప్రేమ? ఆమెకి మాకేం సంబంధం అండి? వచ్చి నిలబడింది పిచ్చి తల్లి. నాకు అర్థమైపోయి మా వాళ్ళకి చెప్పా, నా ప్రభు మాట్లాడాడు ఆమెతో, నా ప్రభు మాట్లాడాడు, మన ప్రార్థన విన్నాడమ్మా అని చెప్తే ఇక మా సంతోషాన్ని ఒక్క దెబ్బలో పోయినాయి అప్పులన్నీ. మేము తీసుకెళ్ళి అప్పులు కట్టాల్సిన వాళ్ళకి ఇస్తుంటే యాడి మీకు అంటున్నారు. దొంగతనం అయితే చేయలేదులే కానీ తీసుకొని మా కాగితాలు మాకి అని చెప్పి. దొంగతనం అయితే చేయలేదు, నోళ్ళు కొట్టలేదు, కడుపులు కొట్టలేదు, అయ్యా దారిద్రపుడు జిల్లా దేవుడు ఇచ్చాడు, తీసుకుని ఆ డబ్బులు మా కాగితాలు మాకి మొత్తం తీసుకొచ్చుకొని తడవకింత మొత్తం అప్పు అంతా ఆమె తీర్చేశాం. అప్పు అన్న గొడవ లేకుండా చేసేసాడు. కుటుంబంలో అల్లరి చిల్లరిగా గందరగోళంగా కొట్టుకొని, నీకు ఒకటి తెలుసా, మా ఇంట్లో మేము ప్రశాంతంగా ఉంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకుంటారు. ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉండడం వాళ్ళు ఉన్నాయం, పక్కన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నాయం. మళ్ళీ మేము కొట్లాడుకుంటుంటే వాళ్ళు ప్రశాంతంగా తిన్నారనుకో, మా అమ్మ వాళ్ళని కూడా తిట్టింది. అందుకని వాళ్ళు కూడా పండగ చేసుకోవడానికి లేదు దిగులు. వాళ్ళు కూడా అంత గుట్టుగా తిని సైలెంట్గా ఉండాల్సిందే. వాళ్ళు కూడా అంత భయంకర. అలాంటి జీవితం, దయ్యాల కొంపలాంటి మా ఇంటిని దేవాలయంగా మార్చాడు నా యేసయ్య. చిలకలూరిపేట శాంతినగర్లో మొట్టమొదట కట్టబడిన మందిరం, తండ్రి సన్నిధి మందిరం మా ఇల్లే. పొద్దంతా చాకిరి చేయటం, సాయంత్రం రాగానే మొత్తం కూర్చోవటం, స్టీల్ బేషన్ బోర్లు వేయటం, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. రోజుగా ఇక కొట్లాటలు లేవు, తగాదులు లేవు, గొడవ లేదు. పిల్లలతో సహా మొత్తం కూర్చోవటం, బైబిల్ మధ్యలో పెట్టుకోవటం. ఇక 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 ఆ పూజలు, ఈ పునస్కారాలు ఏం లేవుగా. సాయంత్రానికి అందరం స్నానం చేయటం, బైబిల్ ముందు పెట్టుకోవటం, మొత్తం రౌండ్ వేయటం, స్టీల్ బేసిన బోర్లు వేయటం, దాన్ని కొట్టడం, పాటలు పాడటం, ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థన చేయటం. పండగ రోజుగా ఈ పండగ దెబ్బకి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం మొదలుపెట్టారు. వీళ్ళ పని ఏదో బేమానంగా ఉందిరా. అంతకుముందు రోజు అనుకునేవాళ్ళు, అప్పులు పాలకి ప్రాణాలు తెస్తా ఉండేవాళ్ళు. మీరు ఇప్పించండి, మీరు ఇవ్వండి అని. ఏంది ఇలా పరిస్థితి మారినట్టుంది. అందరూ కలిసి చాకిరి చేస్తున్నారు, సాయంత్రానికి భజన చేస్తున్నారు. అసలు వీళ్ళ భజన ఏందో ఎంతవరకు అని చూద్దామని చిన్నగా ఒక్కొక్కళ్ళు రావటం మొదలుపెట్టి అలా స్టార్ట్ అయిన పరిచర్య 11 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పులో స్టార్ట్ అయిన పరిచర్య ఈరోజు 7 ఎకరాల పరిచర్య. అది చిన్నగా ప్రారంభమైన అది ఇంట్లో జరిగిన ప్రార్థన, ఇల్లే దేవాలయం అయిపోయి అదే పెద్ద పరిచర్యగా మారి ఆ తండ్రి సన్నిధి పరిచర్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, తెలుగు, తమిళనాడు, కర్ణాటక, ప్రపంచంలో ఆయా దేశాల్లో, దాదాపు అనేక దేశాల్లో షాలేం రాజు అనేవాడు ఎవరో తెలిసింది. తండ్రి సన్నిధి పరిచర్య అంటే ఏందో తెలిసేటట్టు ఆయన చేశాడు. ఈరోజు నిన్ను కూడా ఓ ప్రశ్న వేస్తున్నా. నీలో ఎంతమంది బాప్తిసం పొందారో చేతులు ఎత్తండి, దించండి. అయ్యా నేను ఇంకా పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నోళ్ళు.
ఒక్కసారి లేచి నిలబడండి. పొందనోళ్ళు లేచి నిలబడండి. పొందినోళ్ళు లేచారు, పొందనోళ్ళు లేచి నిలబడండి. ఈరోజు నా దేవుడు నా సాక్ష్యాన్ని చెప్పించాడు. ఇక్కడ ఏందో నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలాళ్ళయింది నా సాక్ష్యం చెప్పి. ఎందుకు ఈరోజు ఇక్కడ నా సాక్ష్యాన్ని మాట్లాడమని నా తండ్రి ప్రేరణ ఇచ్చాడు. నేను మాట్లాడాను. శాపాన్ని అనుభవించాను, కన్నీళ్ళే అన్నపానాలుగా బతికాను. మంత్ర ప్రయోగ తంతుల చేత నా కుటుంబం బలైపోయింది. జీవంగల దేవుడు యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చి ఆయన రక్తంతో నన్ను, నా ఇంటి వారిని కడిగి పరిశుద్ధపరిచి బాప్తిస్మం ద్వారా మా పాపాలను కడిగి జన్మకర్మ పాపాల నుంచి మమ్మల్ని విడిపించి పరిశుద్ధపరిచి ఒక నూతన అధ్యాయాన్ని మా జీవితంలో తీసుకొచ్చాడు. ఈరోజు నేను 2 ప్రయోజనాలు పొందాను. ఒకటి, యేసు ప్రభుని తెలుసుకొని ఇది 23 సంవత్సరాలు. తెలుసా మీకు? 23 సంవత్సరాలు పరలోక ఆనందాన్ని భూలోకంలోనే అనుభవించేటట్టు నా తండ్రి చేశాడు. మనశ్శాంతి అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో, ప్రశాంతం అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, రక్షణానందం అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేశాడు. మొదటిది. రెండవది, ఈ క్షణాన చచ్చినా కూడా నిత్య జీవానికి చేరతానన్న నిరీక్షణ ఉంది. నరకంలో నుంచి నా ఆత్మ రక్షించబడింది. జీవగ్రంథంలో నా పేరు రాయబడింది. ఎవరైతే ప్రయోగతంతులు చేశారో వాళ్ళు దెబ్బతిన్నారు. అంటే యేసు ప్రభు ఎదుట మంత్ర ప్రయోగాలు పారలా. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడని మీకు తెలుసు. వినండి బాగా, నిలబడ్డోళ్ళకి చెప్తున్నా. సిలువలో నీ పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్న సంగతి నీకు తెలుసు. మరి ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీకేమన్నా ఒంటికి చాకిరి పెట్టాడా? పైసా ఖర్చు పెట్టాడా? యేసు ప్రభు సిలువలో అంత చిత్రవద అనుభవించింది ఎవరి పాపాల కోసం? నీ పాపాల కోసమేగా, నా పాపాల కోసమేగా. ఈరోజు ఆయన రక్తం చిందించి నేను పిలుస్తున్నాడు, రా నా రక్తంలో నీ పాపాలన్నీ కడుగుతా, ఆ పాపాలన్నీ నా మీద మోపు, నేను మోస్తా, నువ్వు విడుదల పొందు అని దేవుడు పిలుస్తుంటే ఇంకా నిర్లక్ష్యం చేయటం ఎంతవరకు సబబు? ఎంత ప్రమాదంలో ఉన్నావో తెలుసా నువ్వు? నరకం ఉందని నమ్ముతున్నావా? నమ్మాలి. నరకం లేకపోతే ఆయనకేం పిచ్చి పట్టా వచ్చి సిలువెక్కింది? ఆయనకేం పిచ్చి పట్టా కొరడాలు దెబ్బలు తింది? ఆయనకేం మైండ్ పోయా కాళ్ళు చేతులు శీలలతో కొట్టించుకుంది? ఘోర నరకం ఉంది. అందులోకి మన పాపాలే మనల్ని ఎట్టకెళ్తాయని, మనల్ని తప్పీయటానికి, మన పాపాల నుంచి మనల్ని విడిపీయటానికి ఆయన సిలువను ఎక్కాడు. అరికాల మొదలు నడినెత్తి వరకు రక్తసిక్తమైంది ఎవరి పాపాల కోసం? మన పాపాల కోసం. ఈరోజు నువ్వు ఆయన రక్తంలో పాపాలు కడుక్కున్నప్పుడు నువ్వు నరకానికే సిద్ధమవుతున్నావు, కానీ నిత్య జీవానికి చేరవు కదా. బ్రతుకులో కూడా నరకయాతను అనుభవిస్తా సాతాను అధికారం కిందే ఉన్నావు, కానీ దేవుని అధికారం కిందకి ఇంకా రాలేదు కదా తమ్ముడా, అక్క. ఎంతకాలం ఎంత తప్పు చేస్తున్నావు తెలుసా? లేదన్నా, ఈరోజు నాకు అర్థమైంది. నిన్ను హత్తుకున్న దేవుడు నాకు కావాలి. ఆయన రక్తంలో నేను నా పాపాలు కడిగేసుకుంటానికి సిద్ధమవుతున్నాను. నువ్వు ఈ క్షణాన బాప్తీసం ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను శాలేమన్నా అని నువ్వు అంటే, నీకు బాప్తీసం ఇవ్వడానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధం. అలా సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈ రాత్రి దాటితే రేపు నీదో కాదో తెలియదు. అన్నా నేను సిద్ధం అన్నోళ్ళు ముందుకు రండి. నేను కట్టు బట్టల మీద పోయి తీసుకున్నా, స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాలా. తెలుసా మీకు? కట్టు బట్టల మీద వెళ్ళి అలాగును మునిగి ఆ బట్టలు ఆరిన తర్వాత ఇంటికి పోయా. నిజంగా యేసు ప్రభుని తెలుసుకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని మారు మనసు పొంది దేవునికి ప్రతిష్ఠితులై జన్మ కర్మ పాపాల్లోంచి బయటపడి బాగుపడాలనుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒక పల్లవి పాడతాను, అయిపోయేలోపు ముందుకు వచ్చేసేయండి. నేను సిద్ధమన్నా, నువ్వు బాప్తీసం ఇస్తే తీసుకోవడానికి ఆయన రెడీ అంటే ముందుకు రావచ్చు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశ
కొరతయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. చాలా సంతోషం. నేను స్పష్టంగా చెప్పాను, నా తప్పు లేదు. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు. నీ జీవితాన్ని మార్చడానికి యేసు నీ ఎదుట నిలిచున్నాడు. వీళ్ళు చేసిన తీర్మానం నీ గుండెల్లో నిజంగా కలిగితే ఈ టైంని పోగొట్టుకోవద్దు. రేపు నువ్వు కావాలన్నా నేను దొరకను, నీకు అవకాశం ఉండదు. ఎందుకంటే వెళ్ళిపోతా, కూటమి అయిపోతే జంపు, నీ ఇష్టం. ఆయన రక్తంలో కడగబడాలి, ఈ పాప జీవితాన్ని వదిలేయాలనుకుంటే ఇదే టైం. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలు నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలు నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, త్వరగా వచ్చే. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. నా ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా. చాలామంది వాక్యం వింటారు, కానీ దేవుని మాటని సీరియస్గా తీసుకునే వాళ్ళు కొంతమంది. నేను ఒక మాట చెప్తానండి. నా దగ్గర మీ దాహం తీర్చడానికి నీళ్లు ఉన్నాయి, కడుపు నింపడానికి ఆహారం ఉంది, రండి అని నేను పిలుస్తున్నాను. ఎవరి కడుపులు నిండుతాయో తెలుసా? పిలుపుకు లోబడి వచ్చిన వాళ్ళ కడుపులు నిండుతాయి, విని కూడా తిరస్కరించిన వాళ్ళ కడుపులు మాడతాయి. యేసు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు, చేసినటువంటి సిలువ బలియాగం నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఈరోజు వీళ్ళు ముందుకొచ్చారు, వీళ్ళు స్వాగతించారు. ఈరోజు ఆయన రక్తంలో వీళ్ళు కడగబడతారు. నాకు తెలుసు నా ప్రయాస వ్యర్థం కాదు. అనవసరంగా నన్ను ఈ మాటలు మాట్లాడించాల దేవుడు. ఆయన బిడ్డలు ఉన్నారు, ఆయన బిడ్డలు ఉన్నారు.
ఆయన నీకోసమే ఏర్పాటు చేశాడు. ఇది ఇంత కూటమి నీకోసమే. శాలేమోనని ఇక్కడికి రప్పించింది కూడా నీకోసమే. నువ్వు చిలకలూరుపేటకు వచ్చినా నేను చిక్కను. 5 అంచెల కంచె దాటుకొని రావాలి నా దగ్గరికి రావాలంటే. మీకు తెలుసు ఆ సంగతి. నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు కేవలం మీకోసం. ధన్యులు మీరు. ఇంత పెద్ద ఏర్పాటు కూడా మీకోసమే చేశాడు. ఎంత ప్రేమిస్తున్నాడు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తాను. మీ తీర్మానం నిజమేనా? పరిశుద్ధాత్మ మీతో మాట్లాడాడు, తీర్మానించుకున్నారు. ఈరోజు ఆయన రక్తంలో మీ ప్రతి పాపం కడిగి పరిశుద్ధపరచబడుతుంది. యేసు ప్రభు ఏం చేశాడు మీకోసం? మీకేమర్థమైందో చెప్పండి. ఏం చేశాడు? ఆయన చేతుల్లో ఏం కొట్టారు? శీలలు కొట్టారు. తలకేం పెట్టారు? కాళ్ళకి ఏం కొట్టారు? ఎవరి పాపాలయ్యి? అందుకోసం ఆయన సిలువలో చనిపోయాడా? చనిపోయేంతే ఉన్నాడు, మళ్ళీ లేచాడా? ఎన్నో రోజు? ఎస్. ఈరోజు ఆయన రక్తంతో కడుగుతాడు మిమ్మల్ని. ఆయన రక్తంతో కడుగుతాడు. ఒక నూతన అధ్యాయం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అందరికీ చెప్తున్నా వినండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి కావాలంటే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను అనే మాట ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్పకపోతే నా తప్పు, చెప్పినా ఒక తీర్మానానికి రాకపోతే నాకు సంబంధం లేదు. ఈ ఒక్కళ్ళు రాకపోయినా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నన్ను అడగడగా లెక్క. ఎరా నువ్వు పిలిచావా అని అడుగుతాడు. పిలిచాను ప్రభువా అంటాను. నా కేసు రాయడు, ప్రజలు రానందుకు, అందుకే పిలిచా. కానీ దేవుడు ఈ హృదయాలతో మాట్లాడాడు. ఈ బిడ్డలందరూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చున్న నీతో నా దేవుడు మాట్లాడితే ఏ ఫీలింగ్సో లోపల పెట్టుకొని నువ్వు ఆగొద్దు. యేసు రక్తంలో నీ పాపాలు గడిగేసుకొని బాగుపడు. ప్రభు నిన్ను వెతుకుతున్నాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. మరొకసారి రైట్. ముందు ఈ జీవితాలు దేవుని కోసం ప్రతిష్ఠ చేద్దాం. వీళ్ళని ప్రభు రక్తంలో కడిగి పరిశుద్ధపరచబడినట్లు బాప్తీసంలోకి నడిపిద్దాం. తర్వాత మందిర ప్రతిష్ఠ. రండి. బాప్తీసం ఎక్కడ? అటుబండ్ర తల్లి. ఎటుకుండా వెళ్ళాలి? వచ్చి చూపించాలి కదా. ఎవరైతే సిద్ధపడారు వెళ్ళిపోండి తల్లి, వెళ్ళిపోండి. ఈ అవకాశాన్ని పోగొట్టుకోదు, వెళ్ళిపోండి. సిద్ధపడినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఇంకా మీలో ఎవరైనా పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఇంకా రక్షణకు సిద్ధపడితే ఈ ఛాన్స్ పోతే రాదు, మీ ఇష్టం. ఇదే టైం. ఆయన రక్తంలో నీ పాపాలు గడిగేసుకునే టైం. అవతల వాళ్ళు తెలివిగా మేలుకున్నారు. జీవగ్రంథంలో ఈరోజు వాళ్ళ పేరు రాయబడిద్ది, నిత్య జీవానికి చేరతారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదే పిలుపు. మోకాళ్ళ మీదకి వద్దాం, అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. రెండో తల్లి మోకాళ్ళ మీదకి వచ్చారు. స్తోత్రం 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 స్తోత్రం. అన్న నాకు బాప్తిజం కావాలన్నా నేను తీసుకుంటాను. ఈ రోజు నా జీవితాన్ని నా దేవునికి అంకితం చేసుకుంటాను. ఇక నా ప్రభు సాక్షిగా నేను బ్రతుకుతానన్నా నాకు బాప్తిజం కావాలంటే లే, పద పరిగెత్తు. ఇంకా మొహమాటం లేదు. ఎవడో ఏదో అనుకుంటాడన్న ఫీలింగ్, సిగ్గు పక్కన పెట్టే. ఇది రక్షణ దినం. నేడే అనుకూల సమయం. మందిర ప్రతిష్టకు ముందు నీ జీవితం ప్రతిష్ఠింపబడాలి, నీ బ్రతుకు ప్రతిష్ఠింపబడాలి, నీ జీవితం వెలిగించబడాలి. తమ్ముడు పరిగెత్తు. నీళ్ళ దగ్గరకు పద తమ్ముడు, పద వెళ్ళిపో. దేవుడు మాట్లాడాడు నీతో. పరిశుద్ధాత్మ మాట్లాడాడు. నీకోసమే ఏర్పాటు, నీకోసమే ఈ ఛాన్స్. తన దాసుడిని నీకోసమే తీసుకొచ్చాడు. పద. సిద్ధపడే వాళ్ళందరూ పద స్పీడ్గా పద తమ్ముడు. తండ్రి నీకు వందనాలు. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళందరూ ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. మీ సమస్యల పరిష్కారం కోసం, మీ సమస్యల నుంచి విడుదల కోసం, మీ కుటుంబాల్లో నెమ్మది కోసం, మీ రక్షణ కోసం, మీ జీవితాల వెలుగు కోసం, మీ వ్యాధుల స్వస్థత కోసం, మీ వ్యక్తుల కుటుంబంలో మార్పు కోసం దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించాలి, ప్రార్థన చేయాలి. ఇంకా నీ ఫ్యామిలీలో రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నరకాగ్నికి వెళ్తున్నారు. వాళ్ళ కోసం మొరపెట్టి రాత్రి నువ్వు
వాళ్ళని దర్శించి వాళ్ళతో మాట్లాడి ఇంకా అనేకులు రక్షణ పొందినట్లు నా ప్రభువా కార్యము చేయమని ప్రార్థన చేయండి. చేయండి చేయండి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసును నిలవబెట్టి చెరి వచ్చిన ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు 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 నాయనా. ఎవరెవరైతే ఈ రాత్రి వారి జీవితాల్లో నువ్వు కార్యాలు చేయబోతున్నావని విశ్వసించారో ఒక్కొక్కరి జీవితములలో యేసు నామములో అద్భుతములు జరుగునుగాక. ఇక్కడ మోకరించిన వాళ్ళలో ఎవరైనా వ్యాధులతో రోగాలతో ఉంటే ఇప్పుడే ఈ క్షణమందే నజరేయుడగు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. తల మొదలుకొని పాదాల వరకు నీ గాయపడిన హస్తంతో తాకండి నాయన. ప్రతి బలహీనత తొలగిపోవాలి తండ్రి. దురాత్మలు నీ బిడ్డలను విడిచి పారిపోవాలయ్యా. మాంత్రిక శక్తులు నిర్వీర్యమైపోవాలి తండ్రి. అప్పుల బంధకాల్లో నుంచి నీ బిడ్డలకి విడుదల కలగాలి ప్రభువా. వివాహం కాని వారికి వివాహం కావాలి, పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలి, జీవనోపాధి లేని వారికి జీవనోపాధి దొరకాలి, వ్యాపారాల్లో సమృద్ధి లాభం కలగాలి, పొలం పంటల్లో సమృద్ధి జీవం కలగాలి నాయన. మారు మనసు లేని వ్యక్తులకు మారు మనసు కలగాలి ప్రభువా. ఆధ్యాత్మిక జీవితంలో బలహీనపరచబడిన వారు తిరిగి బలపరచబడడానికి సహాయం దయచేయండి. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన ఒక్కొక్కరు నా ప్రభువా నీ ప్రభావంతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి, విధేయతతో నింపబడాలి. నిన్ను వెతికే జీవితాన్ని కలిగి నీ బిడ్డలు అడుగును ముందుకు వేయడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుని బట్టి మీకు వందనాలయ్యా. నూతన శక్తిని దయచేసి ఇంకా బహుబలంగా రానున్న దినాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేక మంది బాప్తిస్మానికి సిద్ధపడి ఉండగా వారు బాప్తిస్మం పొందుతుండగా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మీరు అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా. జరగబోతున్న మందిర ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నీ నామానికి మహిమకరంగా జరిగేటట్లుగా సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.